ఈ సమయంలో మన మధ్యకు వాక్యోపదేశం చేయడానికి మనం ఆహ్వానించుకున్న దైవజనులు పాస్టర్ భూపేందర్ సింగ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ వాక్యోపదేశం చేయడానికి వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు. అలాగే తెలుగు అనువాదం చేయడానికి పాస్టర్ భూపేందర్ గారిని కూడా మీరు అలా చూస్తున్నారు, మీరు లేకపోతే ఏమీ లేదు ఇక్కడ. प्रभु के नाम की तारीफ हो. దేవుని నామానికి మహిమ కలుగును గాక. आओ हम सीधा प्रभु के वचन में से మనం పడేంగే. తిన్నగా వెళ్ళి మనం దేవుని వాక్యం నుండి చదువుకుందాం. नीति वचन మరి సామెతల గ్రంథం, भजन संहिता के बाद नीति वचन కీర్తన గ్రంథం తర్వాత సామెతల గ్రంథం. और उसका हम पहला अध्याय దాని యొక్క మొదటి అధ్యాయాన్ని और उसकी 17 वर्ष को ही पढ़ेंगे. మనము దాని 17వ వచనము మనము చదువుదాం. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. हिंदी में भी पढ़ दीजिए भाई. आमीन. ఆమేన్. प्रभु यीशु मसीह, ప్రభువైన యేసుక్రీస్తు आज शाम हम फिर ఈ రోజు సాయంకాలం మరొకసారి आपकी ओर ताकते हैं. మీ వైపు మేము ఎదురు చూస్తున్నాం. प्रभु यीशु मसीह, ప్రభువైన యేసుక్రీస్తు आज फिर से अपना शाम को वचन लें. ప్రభా మరొకసారి ఈ రోజు సాయంకాలం నీ अपने వాక్యాన్ని बच्चों తీసుకుని से बात करें నీ పిల్లలతో మీరు మాట్లాడండి. और मुझे और भाई उबैद को నన్నును ఓబేద్ గారికి अपने पवित्र आत्मा के मसा के अंदर लें. ప్రభా నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం క్రిందకి తీసుకో. भाई नहूम को, సహోదరుడు నహోము यहाँ గారికి, के सेवक को ఇక్కడున్న సేవకుడికి, और तमाम डीकन ट्रस्टियों को सबको ना बना बहुत बरकत दें. ఇక్కడ సంఘస్థులకి పెద్దలకి మరి డీకన్స్ అందరికీ కూడా బహుగా దీవించండి. यीशु मसीह के नाम से प्रार्थना मांगे. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. आमीन. आमीन. ఆమేన్. अब बैठ सकते हैं. మీరందరూ కూర్చొనవచ్చు. तो प्रभु का धन्यवाद हो. దేవునికే మహిమ కలుగును గాక. यीशु मसीह की दुल्हन को मेरी तरफ से शालोम. మరి ఇక్కడున్న దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా తరపున షాలోమ్ చెప్తున్నా. प्रभु का बहुत धन्यवाद हो. దేవునికి మహిమ కలుగును గాక. और मैं विश्वास करता हूँ నేను విశ్వసిస్తున్నాను आप सुबह की मीटिंग में आशीषित हुए होंगे. ఉదయకాల మీటింగ్లో మీరందరూ ఆశీర్వదించబడ్డారని నేను అనుకుంటున్నా. खुदावन भाई सतनाम को बड़ी बरकत है. సహోదరుడికి దేవుడు బహుగా దీవించును గాక. ఉదయం ఇచ్చిన మాట. हालेलुया. హల్లెలూయా. प्रभु का बहुत धन्यवाद हो. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. खुदावन ने हमारे बीच में ऐसे वरदान रखे हैं దేవుడు మన మధ్యలో ఎలాంటి వరాలను ఉంచాడంటే जिससे हम बेनिफिट उठा सकते हैं. దాని ద్వారా మనం ఎంతో మేలును పొందుకోవచ్చు. आमीन. ఆమేన్. प्रभु का धन्यवाद हो. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. और पिछले ये 3 दिनों में ఈ గడిచిన 3 దినాల్లో और आज का भी 4 बल्कि 7 सभाएं हो चुकी हैं. ఈ రోజు ఇప్పటికి 7 సభలు అయిపోయాయి. यहाँ पर हमारी ये आखिरी सभा है ఇది ఇక్కడ ఈ ఏరియాలో మంది ఈ చివరి సభ ఇది. और कल हम जल्दी यहाँ से राजामंड्री से विजयवाड़ा को चले जाएंगे. రేపు మేము వేగంగా వెళ్ళి మేము రాజమండ్రి నుండి విజయవాడ వెళ్ళవలసి ఉంది. तो थोड़ा सा मेरा गला भी बैठा हुआ है, दर्द भी कर रहा है, కొద్దిగా నా గొంతుకు కూడా బొంగిరిపోయింది, నాకు నొప్పిగా ఉంది. लेकिन फिर भी ये प्रभु की सेवा के लिए इस्तेमाल करने के लिए मैं तैयार हूँ. అయినప్పటికీ కూడా దేవుని సేవ కొరకు ఇది వినియోగించడానికి నేను సిద్ధంగా ఉన్నా. आमीन. ఆమీన్. प्रभु आपको बहुत बरकत है. దేవుడు మీకు బహుగా దీవించును గాక. और जब हम यहाँ पर आए ఎప్పుడైతే మనం ఇక్కడికి వచ్చామో तो मैंने बताया था, నేను చెప్పాను అక్కడ पवित्र आत्मा ने मेरी अगुवाई करी कि मैं अस्तर की किताब पर जाऊं. పరిశుద్ధాత్మ నాకు నడిపించులాగన ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళులాగన అని నేను చెప్పాను మీకు ఇంతకు ముందు. और वहां पर जो सुबह मीटिंग हुई అక్కడ ఉదయకాల సమయంలో మీటింగ్ జరిగింది. और मैंने अस्तर उसका पहला अध्याय लिया. నేను ఎస్తేరు దాని మొదటి అధ్యాయం తీసుకున్నాను. आमीन. ఆమేన్. और फिर दूसरी मीटिंग में ఆ రెండవ మీటింగ్ లో अस्तर उसका दूसरा अध्याय लिया. ఎస్తేరు గ్రంథము రెండో అధ్యాయం తీసుకున్నాను. और फिर दूसरे दिन ఆ రెండవ రోజు इन 2 मीटिंगों के बाद में ఆ 2 మీటింగ్ల తర్వాత और तीसरी मीटिंग में మూడో మీటింగ్ లో కూడా जबकि सिर्फ भाई लोग ही थे वहां पर, కొంతమంది సహోదరులు ఉన్నారు అక్కడ. और वहां पर हमने भाइयों के बीच में कुछ वचन की बातें करी. సహోదరుల మధ్యలో కొన్ని వాక్యాల విషయం మాట్లాడాం.
और फिर उसके बाद में దాని తర్వాత और शाम को సాయంకాలమున फिर हमने खुदा की योजना के बारे में देखा। ఆ తర్వాత సాయంకాలం దేవుని యొక్క చిత్తము ప్రణాళిక గురించి మనం చూసాం. क्या आपने उन सभाओं का आनंद उठाया था? ఆ యొక్క సభల యొక్క ఆనందం మీరు సంతోషించారా అన్నది? आमेन। ఆమేన్. मैं फिर कहता हूँ నేను మరొకసారి చెప్తున్నా, और आप इन बातों को अच्छी तरीके से जानते हैं, ఈ మాటలన్నీ కూడా మీకు బాగుగా తెలుసు. क्योंकि इन दिनों में जब वचन खुला, ఈ దినాలలో దేవుని వాక్యం తెరవబడింది, जब मोहरें खुल गई ముద్రలు తెరవబడ్డాయి, तो सारे भेद खुल गए। సమస్త మర్మములన్నీ తెరవబడ్డాయి. आमेन। ఆమేన్. और सारी किताबें हमारे सामने खुल गई हैं। పుస్తకములన్నీ కూడా మన ముందు తెరవబడ్డాయి. आमेन। ఆమేన్. और प्रभु का धन्यवाद हो। దేవునికి మహిమ కలుగును గాక. फिर हम यहाँ पर आए మరొకసారి ఇక్కడికి వచ్చాం. और हमारे भाई सैमन ने बहुत अच्छा विषय लिया సేమన్ గారు మంచి విషయాన్ని తీసుకున్నారు. और पूरी तरीके से बेप्रतीति से अपने आप को अलग कर लेना। పూర్తిగా పరిపూర్ణంగా నీ అంతటి నువ్వు అవిశ్వాసం నుండి వేరు పడుట అని. और कल शाम నిన్న సాయంత్రము फिर प्रभु ने फजल दिया మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చాడు. और मैंने आपके बीच में 7वीं मोहर को रखा మీ మధ్యలో నేను ఏడు ముద్రల और గురించి చెప్పాను. तस्वीरों में అది ఛాయల రూపంలో कैसे वो अब्राहम के दिनों में इजहाक और रबीका की शादी के बारे में, ఎలాగా అబ్రహాం మధ్యలో మరి రిబకా మరి ఇస్సాకు వివాహ విషయంలో కూడా तो 7वीं मोहर का भेद पाते हैं। ఏడవ ముద్ర యొక్క మర్మాన్ని పొందుకుంటున్నామని. तो आज మరి ఈ రోజు और हमारे भाई सतनाम ने, ఈ రోజు మన సహోదరుడు సత్నాము సహోదరుడు, तो उनका नाम ही सत है, सत 7 అదే సత్ అంటే 7 అని అర్థం. पंजाबी సత్యము. में सत का मतलब एक सच्चा भी होता है और सत का मतलब 7 भी होता है। పంజాబులో సత్ అంటే సత్యమై ఉన్నది లేదా 7 అయి ఉన్నది. तो 7वां मैसेज उन्होंने रखा। 7వ వర్తమానం ఆయన చెప్పాడు. आमीन। ఆమేన్. और प्रभु का बहुत धन्यवाद हो। దేవుడికి గొప్పగా. कल रात मैं यहाँ पर बात कर रहा था నేను రాత్రి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. कि 7 दिन में 10 मैसेज। 7 దినాలలో 10 వర్తమానాలు. तो बाद में हमें पता चला ఆ తర్వాత మాకు తెలిసింది हम भी 7 ही दिन के लिए आए हैं మేము 7 రోజుల కొరకే వచ్చాము. और 10 ही मीटिंगें यहाँ पर हैं। 10 మీటింగ్లు ఇక్కడ ఉన్నాయి. और मैं ये विश्वास करता हूँ నేను విశ్వసిస్తున్నాను, हम वचन से आशीषित होते जा रहे हैं। వాక్యము ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం. आमीन। ఆమేన్. 7 सभाएं हो चुकी हैं 7 వర్తమాన అంటే 7 సభలు అయిపోయాయి. और ये आखिरी सभा है यहाँ ఇది ఇక్కడికి ఇది చివరి సభ. और मैं आपके साथ నేను మీతో సహా वापस जाना चाहता हूँ నేను తిరిగి వెళ్ళాలనుకుంటున్నా अस्तर की किताब पर। ఎస్తేరు గ్రంథంలోకి. आमीन। ఆమేన్. और जब हम अस्तर की किताब पे जाते हैं ఎప్పుడైతే మనం ఎస్తేరు గ్రంథంలోకి వెళ్తామో तो हमने यहाँ पर पढ़ा है ఇక్కడ మనం చదివి ఉన్నాము. नीति वचन में, ఈ యొక్క సామెతలో మనం చదివి ఉన్నాం. और पक्षी के देखते हुए పక్షి చూస్తుండగా जाल का बिछाना व्यर्थ है। ఆ వల పరచటం అనేది, వల వేయటం అనేది వ్యర్థం. आमीन। ఆమేన్. तो बाइबल बताती है కానీ బైబిల్ చెప్తుంది जब कोई पक्षी देख रहा हो ఒకవేళ ఏ పక్షి అయినా చూస్తుండగా तो वहां पर जाल बिछाने का कोई फायदा नहीं। అక్కడ వల వేయటం అనేది ప్రయోజనం ఉండదు. और हम जानते हैं మనందరికీ తెలుసు ये पक्षी ఈ పక్షి कोई कौवा नहीं है, ఇదేమో కాకి కాదు, कोई चिड़ी नहीं है। ఏదో ఒక గ్రద్ద కాదు. आप क्या सोचते हो మీరేమనుకుంటున్నారు? ये कौन सा पक्षी हो सकता है? ఇది ఏ పక్షి అంటావు? जब वो देख रहा हो అది చూస్తున్న పక్షి. అది तो उसके आगे जाल बिछाना व्यर्थ है। దాని ముందు వల వేయటం అనేది వ్యర్థమే. तो मैं आपको दिखाना चाहता हूँ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ये एक पक्षी है। ఈ పక్షి పక్షిరాజు. जब उकाब देख रहा हो అది పక్షిరాజు చూస్తుండగా कोई भी जाल बिछाया ఏ बिछाना వలను व्यर्थ है। ఏ వలను వేయటం వ్యర్థమే. प्रभु का धन्यवाद हो। దేవుని నామానికి మహిమ इस కలుగును. युग में एक प्रॉफिट आया ఈ యుగములో ప్రవక్త వచ్చాడు. जो आगे होने वाला है ఏవేవైతే భవిష్యత్తులో वो జరగవలసి सब कुछ बता चुका है। అవన్నీ కూడా మనకి చెప్పేశాడు. और शैतान की योजनाएं फेल हो चुकी हैं, సాతాన్ యొక్క ప్రణాళికనంతా మన ముందు ఫెయిల్ అయింది. वो हमें बता चुका है। ఆయన మనకి చెప్పేశాడు. हालेलुया। హల్లెలూయా. और हमने वहां पर देखा था అక్కడ మనం చూసాము कि अस्तर उसका पहला अध्याय ఎస్తేరు మొదటి అధ్యాయము. कि एक राजा है ఒక రాజు ఉన్నాడు, जो हर्षवेश है। అహస్వరోష్ రాజు. और जब हम हर्षवेश राजा की बात करते हैं అహస్వరోష్ రాజు గురించి మాట్లాడితే वो प्रकाशित वाक्य 10:1 है। అది ప్రకటన గ్రంథం 10 అధ్యాయం 1వ వచనం. आमीन। ఆమేన్. और जब अस्तर की बात करते हैं ఎస్తేరు గురించి మాట్లాడితే तो अस्तर जो है ఎస్తేరు वो ఎవరంటే प्रकाशित वाक्य ప్రకటన గ్రంథము 10:8 से 11 है। మరి 10వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. आमीन। ఆమేన్. और जब हम बाइबल पढ़ते हैं మళ్ళీ బైబిల్ और हम చదివినట్లయితే पाते हैं మనం అక్కడ जो పొందుకున్నది मर्दकई है మొర్దెకై ఉన్నాడు. वो प्रकाशित वाक्य ప్రకటన గ్రంథము 10:7 है।
ప్రకటన గ్రంథం 10:7 ఆయన. आमीन। ఆమేన్. और हमने हताक को देखा था, హతాకుని మనం చూసాం. तो वो अफसियां 4 उसका 11 वर्ष है। ఎఫెసీ రాసిన పత్రిక 4:11. 5 प्रकार की सेवकाई। 5 రకాల పరిచర్య. आमीन ఆమేన్. हालेलुया। హల్లెలూయా. और हमने हमान को देखा, హామానుకు మనం చూసాం. और हम जानते हैं మనందరికీ తెలుసు जो हमान प्रकाशित वाक्य 13 है। ఈ హామాను ప్రకటన గ్రంథము 13 हालेलुया। హల్లెలూయా. और हम ये सारी चीजें ఇవన్నీ విషయాలు కూడా वचन में पाते हैं। వాక్యములో మనం పొందుకుంటున్నాం. हालेलुया। హల్లెలూయా. और हमने वहां पर देखा అక్కడ మనం చూసాం कि जब 6 महीने बीत गए, 7 నెలలు గడిచిపోయాయి. 7वें महीने 7వ నెల 7 दिन का फीस्ट रखा गया। మరి 7 రోజులు పండుగ అక్కడ ఉంచబడింది. और 7वें दिन 7వ రోజు राजा ने రాజుగారు 7 आवाजें भेजी। 7 స్వరాలు పంపించాడు. हालेलुया। హల్లెలూయా. ताकि वो 7 आवाजें ఆ 7 స్వరాలు కూడా वस्ती को लेके आए। వస్తిని తీసుకురావటానికి. जब हम पाते हैं కానీ మరి తర్వాత 7वें दिन 7వ రోజు 7 आवाजें 7 స్వరాలు, और 7 आवाजों को ఈ 7 స్వరాలని वस्ती ने ठुकरा दिया। వస్తి తిరస్కరించింది. और जब वस्ती ने ठुकरा दिया, ఎప్పుడైతే వస్తి తిరస్కరించిందో और तब అప్పుడు 7 सरदारों में से ఆ 7 ప్రముఖులు ఉన్నారు అక్కడ. और 7वां ఆ 7వ వాడు जिसका नाम ममुकान था, ఆయన పేరు మెమూకాన్. वो खड़ा हुआ। ఆయన నిల్చున్నాడు. उसने कहा, ఆయన చెప్పాడు, రాజా, రాజుగారు आज के बाद ఈ రోజు నుండి मलका वस्ती तेरे आगे कभी ना आए। వస్తి నీ ముందుకు నిలబడడానికి అర్హత లేదు. और वहां पर అక్కడ उसने मैरिज डिवोर्स प्रचार किया। అక్కడ వివాహం పరిత్యాగం బోధించాడు. उसने कहा इसको डिवोर्स दे दे, ఎప్పుడైతే ఆమెకి విడాకులు और ఇచ్చాడు, एक ऐसी लड़की को ढूंढो ఇప్పుడు ఎలాంటి అమ్మాయిని నువ్వు जिससे వెతకాలంటే तुम फिर से शादी कर सको। మరొకసారి నువ్వు వివాహం చేసుకున్నట్టు. और हमने पाया అక్కడ మనం పొందుకున్నాం कि ये सारी घटना ఈ సంఘటనలన్నీ और ये हो चुकी ఇవన్నీ జరిగిపోయాయి. क्योंकि वस्ती ఎందుకంటే వస్తి पेंटिकोस्टल युग है। పెంతుకోస్తు యుగమై ఉన్నది. आमीन। ఆమేన్. और तब हम पाते हैं తర్వాత మనం పొందుకుంటున్నాం 7 आवाजें। 7 స్వరాలు. 1963 समय का साल है। 1963 యొక్క సంవత్సరం అది. और हम पाते हैं మనం తెలుసుకున్నాం और एक और दुल्हन का चुना जाना। మరొక వధువును ఎన్నుకున్నటాన్ని వర్తమానం విన్నాం. ये 1965 साल है 1965లో బోధించారు ఇది. जब भाई ब्रानम ने प्रचार किया, బ్రదర్ బెనాం గారు బోధించారు एक दुल्हन का चुना जाना। అదే వధువుని ఎంచుకునుట. और फिर हम पाते हैं అక్కడ మనం పొందుకుంటున్నాం और दूसरा अध्याय, 2వ అధ్యాయంలో. और जब दूसरे अध्याय में देखते हैं, 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే और तब అప్పుడు पाते हैं कि एक कुंवारी लड़की को ढूंढा गया। అక్కడ ఒక కన్యకలకి ఎతకడం అనేది జరిగింది. अब बाइबल बताती है బైబిల్ చెప్పబడుతుంది स्वर्ग का राज పరలోకపు రాజు 10 कुंवारियों के समान है। పరలోక రాజ్యము దేనికి సాదృశ్యమైన 10 మంది కన్యకలకి और సాదృశ్యమైన. वहां पर అక్కడ एक खुसरा है, खुसरा అచ్చా అక్కడ ఒక నపుంసకుడు ఉన్నాడు. आमेन। ఆమేన్. उसका नाम हगाई है। ఆయన పేరు హగ్గాయి. और जो हगाई है, హేగే అక్కడ ఉన్నాడు. ये पवित्र आत्मा को बताता है। ఇది పరిశుద్ధాత్మకి సాదృశ్యం. और फिर हम पाते हैं తర్వాత మనం పొందుకుంటున్నాం और वहां पर अस्तर को चुना जाता है। అక్కడ ఎస్తేరుని ఎంచుకోవడం జరుగుతుంది. जे समय ఈ సమయంలో 1965, 1965 और ये वो साल है। అది ఆ సంవత్సరం అయి ఉన్నది. हालेलुया। హల్లెలూయా. और फिर हमने पाया, తర్వాత మనం చూసాం वहां पर देखा था అక్కడ మనం చూసాము कि क्या हुआ ఏమైందంటే कि अस्तर सो गई। ఎస్తేరు నిద్రపోతుంది కోట్లోకి వెళ్ళి. ये हमारे दिनों की तस्वीर थी। ఇది మన యుగానికి సాదృశ్యంగా उसकी ఉన్నది. शादी हो गई, ఆమెకి వివాహం అయిపోయింది. वो सिंहासन पे बैठ गई, సింహాసనం మీద उसके కూర్చొని सिर पे ताज रखा गया, ఆమె తల మీద और उसको శిరస్సు మీద కిరీటం పెట్టబడింది. उसको एक नया नाम दिया गया। ఆమెకు ఒక కొత్త పేరు ఇవ్వబడింది. लेकिन वो उस अधिकार को लेके కానీ ఆ యొక్క అధికారాన్ని वो తీసుకొని भूल गई। ఆమె మర్చిపోయింది. हालेलुया। హల్లెలూయా. और हम पाते हैं ఆ తర్వాత మనం చూసాం अस्तर को ఎస్తేరుకి राज में రాజ్యంలో 7वें साल में 7వ సంవత్సరమున 10वें महीने वो उस महल में पहुंच गई। 7वें साल के 10वें महीने महल में पहुंच गई। 7వ సంవత్సరము 10వ నెలలో ఆమె ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించింది. आमेन। ఆమేన్. और मैं आपको दिखाना चाहता हूं, ఆ తర్వాత మీకు చూపించాలనుకుంటున్నాను. और जब हम पाते हैं ఆ తర్వాత మనం దాన్ని పొందుకోవచ్చు. नहमाया और अयूब के बारे में, నెహెమియా యోబు గురించి. और నెహెమియా जे इजरायलियों का इकट्ठा होना था, నెహెమియా ఇశ్రాయేలుకి అందరికి ఒకటి సమకూర్చడమై ఉన్నది. और अयूब
యోబేమో जो मुर्दों में से जी उठना देखता है, యోబు అక్కడ ఏం రాయబడి ఉందంటే చనిపోయిన వారు తిరిగి లేచట పునరుద్ధానం చూపిస్తుంది. तो वो 7वीं तुरई को दिखाता है. అది 7వ బోరని చూపిస్తుంది. అది और निम्हाया నెహెమియా అయితే वो 6ठी तुरई को बताता है. అది 6వ బోరకి చూపిస్తుంది. और हमने देखा था మనం అందరం చూసాము जो 2 विश्व युद्धों में ఈ 2 బోరల మధ్యలో और दूसरे और तीसरे के बीच में 2-3 మధ్యలో अस्तर की किताब रखी गई है. ఎస్తేరు గ్రంథము పెట్టబడింది అక్కడ. हालेलुया. హల్లెలూయా. और हमने पाया మనం అక్కడ పొందినాం. और मैंने कहा था నేను మీకు చెప్పాను हम कुछ बात करेंगे वचन के ऊपर. వాక్యం మీద మనం కొన్ని మాట్లాడదామని. और आज शाम को ఈ రోజు సాయంత్రము मैं आपके सामने మీ ముందు अस्तर उसका 3रा अध्याय रखना चाहता हूँ. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం పెట్టాలనుకుంటున్నా. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. और ये भी ఇది కూడా एक भविष्यवाणी है ఇది ఒక ప్రవచనమై ఉన్నది. जो अस्तर की किताब में ఎస్తేరు గ్రంథములో हमारे दिनों के लिए की गई है. మన దినాల కొరకు ప్రవచనమై ఉన్నది. आमीन. ఆమేన్. और 3रा अध्याय 3వ అధ్యాయము उसकी पहली वर्ष से మొదట వచనము हम आहिस्ता आहिस्ता करके पढ़ते जाएंगे. అలాగ వాక్యం వెంబడి వాక్యం చదువుకుంటూ వెళ్దాం. आमीन. ఆమేన్. और आज शाम की मीटिंग ఈ రోజు సాయంత్రపు మీటింగ్ हम इसको ऐसे समझेंगे, దీన్ని ఎలా అర్థం చేసుకుందామంటే ये एक टीचिंग मीटिंग की तरह ही है. टीचिंग मीटिंग. అచ్చా ఇదేమో ఉపదేశించే మీటింగ్ లా భావిద్దాం. आमीन. ఆమేన్. और उसकी पहली वर्ष को దాని యొక్క మొదటి వచనం చదవండి. ఈ సంగతులైన తరువాత రాజైన ఆహ్వేరోసు హమ్మోదాత కుమారుడగు అగాగీయుడునగు హామానును గణపరచి यहाँ पर हम पाते हैं ఇక్కడ మనం చూస్తున్నాం हर्षोपेत पातशाह है, राजा है. రాజు ఇక్కడ ఉన్నాడు. హమ్మోదాబు కుమారుడగు. यहाँ पर जो राजा हर्षोपेश है, ఇక్కడ రాజు ఆహ్వేరోసు ఉన్నాడు. इसकी तस्वीर हम यीशु मसीह के साथ नहीं मिलाना चाहते. దీని యొక్క ఛాయ యేసుక్రీస్తుతో సమానంగా చూస్తున్నాం. मैं यहाँ पर ఇక్కడ నేను इसको ఇక్కడ దీనిని मिलाना चाहूंगा నేను తీసుకురావాలనుకుంటున్నా. राजनीतिक शक्ति के साथ. రాజనీతి అంటే రాజకీయ శక్తి ద్వారా అని చూపించాలనుకుంటున్నాను. आपको पता होगा మీకు తెలుసు भाई ब्रानम ने బెనం గారు जब मोहरों को प्रचार किया ముద్రలు ప్రసంగించినప్పుడు और हम पाते हैं మనకి తెలుసు कलीसिया कालों से मोहरें निकली, సంఘ కాలాల నుండే ముద్రలు తీయబడ్డాయి. मोहरों से तुरैया निकली ముద్రల నుండి బోరలు వచ్చాయి. और तुरैया से कटोरे निकले. ఆ బోరల నుండి పాత్రలు వచ్చాయి. कलीसिया कालों के अधीन సంఘ కాలాల లోపల 3 आत्मा निकलते हैं. ఆ సంఘ కాలాల నుండి 3 ఆత్మలు బయటకు వస్తున్నాయి. निकोलाइयों का आत्मा, నికోలతుల ఆత్మ, बिलाम का आत्मा, బిలాం ఆత్మ, इजाबेल का आत्मा. యెజబెల్ ఆత్మ. और जब हम मोहरों की बात करें అయితే ముద్రల గురించి మాట్లాడితే तो मोहरों में ముద్రల్లో वो सफेद घोड़सवार है, అక్కడ తెల్లటి గుర్రం సవారి చేసిన लाल వాడు, घोड़सवार है, ఎర్రటి గుర్రం సవారి చేసిన వాడు, काला घोड़सवार है మరి నలుపు గుర్రపు సవారి, और सफेद घोड़सवार ఆ తర్వాత పాండురంగ గుర్రపు సవారి. मसीह विरोधी है, मसीह विरोधी. క్రీస్తు విరోధి అక్కడ. और लाल घोड़सवार ఆ ఎర్రటి గుర్రపు సవారి झूठा भविष्यवक्ता है. అది తప్పుడు అబద్ధపు ప్రవక్త. और हम पीला घोड़सवार को देखते हैं అయితే పాండురంగ గుర్రాన్ని చూస్తే तो वहां पर वो दरिंदा है, पशु पशु. అక్కడ ఒక ముద్ర మృగపు ముద్ర అయి ఉన్నాడు. और सफेद घोड़सवार అయితే తెల్లటి గుర్రపు సవారి धार्मिक शक्ति है. అక్కడ మత శక్తి అయి ఉన్నది. लाल घोड़सवार ఎర్రటి గుర్రపు సవారి राजनीतिक शक्ति है. రాజకీయ శక్తి. और फिर हम पाते हैं ఆ తర్వాత మనం పొందుకుంటున్నాం. और फिर उसके बाद में దాని తర్వాత काला घोड़सवार నలుపు గుర్రపు సవారి शैतानिक शक्ति. సాతాను యొక్క శక్తి, आमीन. దయ్యపు శక్తి. और हम पाते हैं ఆ తర్వాత మనం పొందుకుంటున్నాం जहाँ पर राजा ఇక్కడ రాజు राजनीतिक शक्ति को बयान करता है. ఇక్కడ రాజకీయ శక్తిని సూచిస్తున్నాడు. तो राजनीतिक शक्ति ఈ రాజకీయ శక్తి उठाता है లేపుతుంది, हमान को. హామానికి పైకి లేపుతుంది. आमीन. ఆమేన్. और हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం कि हमान कौन है. ఈ హామాన్ ఎవడు? ये प्रकाशित वाक्य उसका 13 अध्याय है. ఈ ప్రకటన గ్రంథం 13 అధ్యాయంలో ఉన్నాడు. आमीन. ఆమేన్. और ये हमान जो है ఈ హామాన్ అనేవాడు ये अगाग के वंश का था. ఈ వీడు ఆగాగు యొక్క వంశస్థుడు. आमीन. ఆమీన్. और जो अगाग था ఆగాగు అనే వ్యక్తి ये ఉన్నాడు. अमालिकिया से आया था. అమాలీకుల నుండి వచ్చినవాడు. क्या आप जानते हैं. మీకు తెలుసా? और हम पाते हैं మనం పొందుకుంటున్నాం అక్కడ खुदावन ने దేవుడేమो एक्सोडस में
నిర్గమకాండంలో ये बोला था ఇది చెప్పాడు, मैं अमालिकियों का नामो निशान इस पृथ्वी से मिटा दूंगा। అమాలీకులకి పూర్తిగా శేషం లేకుండా ఈ భూమి నుండి తుడిచిపెడతా అన్నాడు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. और हम पाते हैं అక్కడ మరొకటి పొందుకుంటున్నాం, जब शाऊल आया ఎప్పుడైతే సౌలు వచ్చాడో तब खुदा ने कहा అప్పుడు దేవుడు చెప్పాడు, कि अमालिकिया के बच्चे बच्चे तक को मार के खत्म कर देना। అమాలీకులకి పిల్లలతో సహా మొత్తం నాశనం చేసిరా అన్నాడు. तो शाऊल ने కానీ సౌలు खुदा की आज्ञा को ठुकरा दिया దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించాడు. और अमालिकिया का राजा अगागी को छोड़ दिया। అమాలీకుల యొక్క రాజు అగాగుని విడిచిపెట్టేశాడు. और उसी अगागी से ఆ అగాగు నుండే एक दुश्मन आता है ఒక శత్రువు బయలుదేరి వచ్చాడు. जो यहूदियों का दुश्मन है, ఈయన యూదుల యొక్క శత్రువు, जिसका नाम हमान है। ఆయన పేరు హామాను. आमेन, ఆమేన్. बात समझ आ रही? నా మాటలు అర్థమవుతున్నాయా? तब అప్పుడు हम पाते हैं మరొకటి తీసుకుంటున్నాం. ఇక్కడ. हमान को ऊंचा उठाया गया, ఇక్కడ హామానికి పైకి లేపారు. वो देशों से ऊपर गया, ఆయన దేశంలోనే పైకి ఎత్తబడ్డాడు. डिनोमिनेशनों से ऊपर उठा, डिनोमिनेशनों से। అచ్చా, డినామినేషన్ నుండి పైకి ఎత్తబడ్డాడు. आमीन, ఆమీన్. और ये प्रकाशित वाक्य 17 में आते हैं, అయితే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో వస్తుంది. सॉरी बल्कि 13 में, प्रकाशित वाक्य 13 में आते हैं। ఇంకా 13వ అధ్యాయంలో కూడా వస్తున్నాడు. और ये अमेरिका भी है ఇది అమెరికాని సూచిస్తుంది, और ये रोम भी है। ఇది రోమ్ని సూచిస్తుంది. आमेन, ఆమేన్. आगे और भी कुछ देखेंगे। ఇంకా కొన్ని ముందుకు చూద్దాం. और जब ఎప్పుడైతే ये बड़ा हुआ, వీడు ఎదిగాడో, और मैं इसको ऐसे कहूं, నేను వీడికి ఇలా పిలుస్తా, अमेरिका अपनी सुपर पावर में आ गया। ఆ అమెరికా దాని యొక్క శక్తిలోకి వచ్చేసింది. और मैं ये इसको ऐसे बोलूं, నేను ఇతనికి ఇలా పిలవచ్చు, रोमन कैथोलिक चर्च రోమన్ క్యాథలిక్ సంఘము अपनी शक्ति में आ गया దాని యొక్క శక్తిలోకి और వచ్చేసింది. पूरी दुनिया में పూర్తి राज లోకమంతా करने लगा। రాజ్య పరిపాలన చేయడం ప్రారంభించింది. आमीन। ఆమీన్. जब उस समय ఆ సమయంలో वो राज करने के लिए ఆ రాజ్య పరిపాలన చేయటానికి पूरी दुनिया में आगे आ रहा है, పూర్తి లోకములో అన్నిటికన్నా ముందుకు వస్తుంది. అది और रोमन कैथोलिक चर्च రోమన్ క్యాథలిక్ సంఘాలు फिर से खड़ा हो रहा है। మరొక్కసారి అది నిలబడుతుంది. आपको पता होगा, మీ అందరికి తెలుసు, रोमन कैथोलिक चर्च రోమన్ క్యాథలిక్ సంఘము 1960 से पहले 1960 से पहले 1960కి ముందు अमेरिका पे మరి అమెరికా మీద उसके राष्ट्रपति तक नहीं जा सका था। రాష్ట్రపతి పదవి వరకు కూడా వెళ్ళలేకపోయింది. लेकिन जब जॉन ऑफ कैनेडी आया జాన్ కెనడీ దగ్గర వచ్చాడు ఎప్పుడో, और उसकी वाइफ आई जैकलिन कैनेडी, అయితే జక్లిన్ క్లీన్ కెనడీ అని తన భార్య వచ్చింది. आमीन, ఆమీన్. और ये उसको रोमन कैथोलिक को अमेरिका में लेके आए। ఆయనే ఈ రోమన్ క్యాథలిక్ సంఘాన్ని అమెరికాలో తీసుకొచ్చాడు. पहला మొదటగా कैथोलिक राष्ट्रपति, మొట్టమొదటిగా క్యాథలిక్ రాష్ట్రపతి వచ్చాడు అక్కడికి. आमीन। ఆమీన్. जब ये अमेरिका में उठ रहे हैं, ఎప్పుడైతే అమెరికాలో ఈడు లేపబడుతున్నారు, जय दुनिया में उठ रहे थे, ప్రపంచమంతట్లో లేపబడుతున్నారు, उसी समय ఆ సమయం నుండి पृथ्वी पे భూమి మీద हालेलुया హల్లెలూయా एक व्यक्ति रह रहा है అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ जिसका नाम मर्दकाई है। ఆయన పేరే మొర్దెకాయ్. जब सब इसके सामने झुक रहे हैं, అందరూ అచ్చాజీ सब कैथोलिक के सामने झुक रहे हैं, అందరూ కూడా క్యాథలిక్ ముందు వంగుతున్నారు. हालेलुया। హల్లెలూయా. फिर एक मर्दकाई ही है కానీ మొర్దెకాయ్ ఒక్కడు మాత్రమే, जो छोटा आदमी है, కానీ పొట్టికున్న వ్యక్తి ఆయన जो हमान के सामने सिर नहीं झुकाता। నిజంగా హామాను ముందు శిరస్సు వంచకపోయిన వాడు ఎవడంటే మొర్దెకాయ్ మాత్రమే. हालेलुया। హల్లెలూయా. एक दफा ఒకసారి मर्दकाई మొర్దెకాయ్ घूमता हुआ తిరుగుతూ कैरो एयरपोर्ट से होता हुआ కేర్ ఎయిర్పోర్ట్ నుండి అవుతూ కైరో ఎయిర్పోర్ట్ నుండి అవుతూ रोम गया। రోమ్ వెళ్ళాడు. वहां पर हमान बैठा था, అక్కడ హామాన్ కూర్చున్నాడు, सिर पे శిరస్సు మీద ताज पहने हुए, కిరీటం పెట్టబడి, वकेरिस फिलिदाई उसके सिर पे लिखा हुआ था। అక్కడ వికారవర్స్ పిల్లిడి అని రాయబడింది. అక్కడ मेरी बात समझ आ रही है? నా మాటలు అర్థమవుతున్నాయా? सब उसके सामने झुकते हैं, అందరూ ఆయన ముందు వంగుతారు, లొంగుతారు. मर्दकाई కానీ మొర్దెకాయ్ उसके सामने नहीं झुकेगा। ఆయన ముందు లొంగడు. और हम पाते हैं మనం ఇక్కడ పొందుకుంటున్నాం, मर्दकाई ने మొర్దెకాయ్ अपने घुटने తన మోకాలు हमान के आगे नहीं झुकाए। హామాను ముందు ఎప్పుడు లొంగదు. आमीन। ఆమీన్. जब ऐसा हुआ అలాగ జరిగినప్పుడు तो पता चला అప్పుడు తెలిసింది, सब घुटने हमान के आगे झुकते हैं। ప్రతి మోకాలు హామాను ముందు వేయబడతాయి. आमीन। ఆమేన్. पर एक मर्दकाई है, కానీ ఒక్క మొర్దెకాయ్ మాత్రం, हमें तो भाई पता भी नहीं था। కానీ మనకి తెలియనే తెలియదు.
हमारा होता तो हम कब के घुटने टेक देते, మనమైతే ఆ స్థానంలో ఉంటే మనం వెంటనే మోకాలు వేసేస్తాం. लेकिन भाइयों में से కానీ మా సహోదరులు एक बड़ा भाई खड़ा हुआ, ఒక పెద్ద అన్నయ్య నిలబడ్డాడు అక్కడ. ये वो है ఆయనే మొర్దెకై. जो शैतान की चालों को खुलता हुआ देख लेगा. సాతాను యొక్క వల ఇసురుతూ చూడగలిగిన వ్యక్తి ఆయన. ये अस्तर को जगाएगा, ఆయనే ఎస్తేరుని రక్షించగలడు. ये अस्तर को सिखाएगा, ఎస్తేరుకి నేర్పించగలడు. ये कहेगा ఈయన చెప్తాడు ఎస్తేరుకి, अस्तर खड़ी हो जा. మీరు నిలబడు. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. भाई सतनाम आज मैसेज ले रहे थे. ఈ రోజు మెసేజ్ ఇచ్చారు బ్రదర్ గారు. आमीन. ఆమీన్. तो क्या हुआ, ఏమైంది हम पाते हैं మనం तो తీసుకుంటున్నాం. लोगों ने जाके हमान को बोला అప్పుడు జనులు వెళ్ళి హామాన్తో చెప్పారు. और बोला उसको, ఆయన చెప్పారు, और उसको कहा అతను చెప్పారు, हर एक तुम्हारे आगे झुकता है. మీ ముందు ప్రతి ఒక్కరు లోబడతారు. तुम जिस देश में जाते हो, నువ్వు ఏ దేశానికి వెళ్ళినా అందరూ మోకాలు వేసేస్తారు నీకు. जिस डिनोमिनेशन में जाते हो, ఏ డినామినేషన్కి వెళ్ళినా सब तेरे आगे झुकते हैं. అందరూ నీ ముందు లోబడతారు, వంగుతారు. लेकिन एक व्यक्ति है तुम्हारे राज में, కానీ నీ రాజ్యంలో ఒక్కడు ఉన్నాడు. आमीन. ఆమీన్. और उसका नाम मर्दकई है. ఆయన పేరే మర్దెకై. वो तुम्हारे आगे घुटने नहीं टेकता, నీ ముందు మోకరించకపోయిన వాడు వాడే. वो जीवते यहोवा को मानने वाला ఆ है. సజీవ దేవునికి నమ్మి వ్యక్తి ఆయన. हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. तो मर्दकई ने कहा, మర్దెకై అన్నాడు, बल्कि हमान ने कहा, హామాన్ అన్నాడు, अच्छा एक ऐसा व्यक्ति है అలాగా అలాంటి వ్యక్తి जो मेरे सामने नहीं झुकता, నా ముందు లొంగడా. क्या वो अकेला है? ఆడు ఒంటరివాడేనా, ఒక్కడేనా? तब उसने कहा नहीं नहीं नहीं, అప్పుడు వాళ్ళు చెప్పారు, కాదు కాదు కాదు, उनके बीच में तो यहूदा के गोत्र का बबर शेर रहता है. వారి మధ్యలో యోధా గోత్రపు సింహం అక్కడ ఉన్నాడు. हालेलुया. హల్లెలూయా. वो अकेला नहीं है, వాడు ఒక్కడ కాదు, वो तो पूरी दुनिया में फैले हुए हैं. లోకమంతట్లో వాళ్ళు చెదిరున్నారు వాళ్ళు. हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. और तुम्हारे सारे राज्यों में, నీ యొక్క రాజ్యం అంతట్లో 127 सूबों में, जहाँ 127 राज्यों पर राज करता था ना हाँ। हर्षवेश, హర్షవేషు 120 రాజ్యాల మీద ఏలుతూ ఉండేవాడు. वो पूरी दुनिया में फैले हुए हैं. లోకమంతట్లో వీళ్ళు చెదిరున్నారు వీళ్ళు. लेकिन मर्द कहते उनमें बड़ा है. కానీ వాళ్ళందరిలో పెద్దోడు ఎవడంటే మొర్దెకయే. हालेलुया. హల్లెలూయా. अकेला मर्द कहीं नहीं, ఒక్కడే మొర్దెకై కాడు, उनमें से एक भी तेरे आगे घुटना नहीं टेकेगा. వారిలో ఒక్కడ కూడా నీ ముందు మోకాలేరు. आमीन. तो హల్లెలూయా. उसने पूछना शुरू करा होगा, అడగడము ప్రారంభం అయి ఉండొచ్చు. कहाँ रहते हैं? మీరు ఎక్కడ ఉంటారని అడుగుతారు. उसने कहा कोई हिंद में रहता है, కొంతమంది भारत మన భారతదేశంలో కొంతమంది ఉంటారు, कोई कुश में रहता है, కొంతమంది కూషిలో ఉంటారు, इथोपिया में रहता है, టోపియాలో ఉంటారు, कोई बाबल में रहता है, కొంతమంది బబులోన్లో ఉంటారు, कोई इजराइल में रहता है, ఇజ్రాయెల్లో కొంతమంది ఉంటారు, कोई अमेरिका में रहता है, కొంతమంది అమెరికాలో ఉంటారు, कोई वेस्ट इंडीज में रहता है, కొంతమంది వెస్ట్ ఇండీస్ లో ఉంటారు, भारत में कुछ दिल्ली रहते हैं, కొంతమంది ఢిల్లీలో ఉంటారు, कुछ पंजाब में रह रहे हैं, కొంతమంది పంజాబ్ లో ఉంటారు, कुछ गोलापल्लम में है, కొంత గొల్లపురంలో ఉన్నారు, और कुछ भाई के हैं కొంత अमड़ू, ఆలమూరులో కొంతమంది ఉన్నారు. वो छुपे हुए हैं. వాళ్ళందరూ దాచబడి ఉన్నారు, దాగి ఉన్నారు. पर उनमें से कोई भी అందులో ఒక్కడు కూడా ఎవరైనా तेरे आगे घुटना नहीं टेकेगा. నీ ముందు మోకాలు వేయరు. आमीन. ఆమేన్. और हमान, హామాను बाइबल बताती है, బైబిల్ చెప్తుంది, बड़े गुस्से से भर गया. చాలా క్రోధుడైపోయాడు, కోపగించుకున్నాడు. और लिखा है कहर से भर गया. इसकी 5 वर्ष 5వ వచనంలో రాయబడి ఉంది అది. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు అవును, బహుగా కోపగించి कहर से भर गया. కోపముతో నిండిపోయాడు. अब्रानी शब्द है खेमर. ఎబ్రిలో ఏమంటారంటే खेमर కేమర్ అంటారు. मतलब कि जहर से भर गया. అంటే విషముతో నింపబడ్డాడు అని. विष
విషము विष क्यों है? విషముతో నింపబడ్డాడు వీడు. क्योंकि सर्प है। అది విషంతో నిండేది ఏంటంటే సర్పము. जो छोड़ा जाएगा అది ఘట సర్పం పంపించి स्त्री के पीछे, స్త్రీ వెనకాల इससे पहले जो स्त्री को डसे, దానికి ముందే స్త్రీకి మింగేయాల. स्त्री यहाँ से उठ जाएगी। స్త్రీ అక్కడి నుండి రెక్కలు కలిగి ఎగిరిపోతాయి. आमीन। 12వ అధ్యాయం क्या आपने उत्पत्ति में देखा नहीं? ఆది కాండంలో మీరు చూడలేదా? खुदावन ने सर्प को बोला దేవుడు సర్పంతో అన్నాడు, तो पेट के बल चलेगा నువ్వు నీ కడుపుతో నువ్వు నడుస్తావు, ప్రాకుతావు, और अपने सारा दिन मिट्टी खाएगा। నీ దినాలని కూడా మట్టే నువ్వు తింటావు. आपने देखा మీరు చూసారా? रोम का जो पॉप है, రోమ్ యొక్క పోపు जब किसी भी देश में जाता है, ఏ దేశానికి వెళ్ళినా सबसे पहले మొట్టమొదటిగా దిగగానే मिट्टी को चूमता है। ముందు మిట్టిని ముద్దు పెడతాడు. మట్టిని ముద్దు పెడతాడు. आमीन। ये कौन है? ఇది ఎవరి స్వభావం? वही सर्प। ఆ స్వభావమే. हालेलुया। హల్లెలూయా. देखिए, अगर वहां पर सर्प है అక్కడ సర్పం అయితే तो यहाँ पर औकाब है। ఇక్కడ వాడాడు సర్పం అయితే ఇక్కడ పక్షిరాజు ఉన్నాడు. आपको कितनों को पता? మీకెంతమందికి తెలుసు? उकाब और सर्प का बैर है आपस में। ఎప్పుడు కూడా సర్పానికి పక్షిరాజుకి ఎప్పుడు వైరమే. हालेलुया। హల్లెలూయా. ये कभी सर्प के साथ मिल नहीं सकते। ఎప్పుడు కూడా ఇవి కలిసి తిరగలేవు. एक बात और मैं बोलना चाहता మరొక हूँ, మాట మీకు చెప్పాలనుకుంటున్నా. सर्प धरती का जानवर है, నిజంగా नींगने वाला है। సర్పము భూమి మీదే పాకే జీవి. उकाब आकाश का राजा है। పక్షిరాజు ఆకాశంలో ఎగిరేది. हालेलुया। హల్లెలూయా. सर्प की ताकत पृथ्वी पे ज्यादा है నిజంగా సర్పం యొక్క జాడ భూమి మీద ఎక్కువ, और उकाब की ताकत आसमानों में है। కానీ పక్షిరాజు జాడ ఆకాశములో. आपको पता है, మీకు తెలుసా? जब उकाब सर्प से झगड़ा लड़ता है ఎప్పుడైతే పక్షిరాజు సర్పముతో గొడవ పెట్టుకుంటాదో तो ऊपर से आता है, అది పై నుండి వస్తది परों को फैलाते हुए। రెక్కలు రెండు చాచి. हालेलुया। హల్లెలూయా. और अपने पाँव में, దాని యొక్క కాళ్ళలో हालेलुया, హల్లెలూయా सर्प के सिर को पकड़ लेता है సర్పము యొక్క శిరస్సును పట్టుకుంటది. और आसमान में ले जाता है। ఆకాశంలో తీసుకొని వెళ్తుంది. वहां पर जाके అక్కడికి వెళ్తుంది అది. सर्प जो है, క్యాజీ? सर्प वहां पर जाके అక్కడికి వెళ్ళిన తర్వాత सर्प సర్పము पावरलेस हो जाता है। అది దానికి శక్తిహీనం అయిపోతుంది. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. उकाब सर्प का डिमेंशन चेंज कर देता है। పక్షిరాజు అరొక బార్ బోలియే. उकाब జీ सर्प का हाँ। लड़ाई का क्षेत्र डिमेंशन चेंज कर देता है। నిజంగా ఈ పక్షిరాజేమో సర్పం యొక్క యుద్ధాన్ని ఆ డైమెన్షన్ అంటే ఆవరణమే మార్చేస్తుంది. आमीन। ఆమీన్. और ये जो उकाब है, ఈ పక్షిరాజు ये जब युद्ध करते हैं, ఎప్పుడైతే యుద్ధం చేసినప్పుడు ये हर युद्ध को दूसरे अयाम में ले जाते हैं। ప్రతి యుద్ధానికి మరొక ఆవరణములోకి తీసుకుని వెళ్తుంది. ये युद्ध तलवारों से नहीं लड़ते, ఈ యుద్ధం ఏమో కత్తులు గొడ్డలతో కాదు, लाठियों से नहीं लड़ते, కర్రలతో కాదు, ये प्रार्थनाओं से युद्ध ఇది जीतते हैं। ప్రార్థనతో గెలుస్తుంది. ఇది గ్లోరీ. हालेलुया। హల్లెలూయా. प्रार्थना हालातों को बदल देती है। ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. हालेलुया। హల్లెలూయా. हमान विष से भर गया, ఈ హామాను విషముతో నింపబడ్డాడు. उसके अंदर जहर आ गया వాడి లోపల విషం వచ్చేసింది. और उसने कहा, ఆయన అన్నాడు, मैं इस मर्दकई को ఈ మర్దికైని मार दूंगा, నేను చంపేస్తా, खत्म कर दूंगा। నాశనం చేసేస్తా. आमीन। ఆమేన్. और उसके अंदर विष అతని లోపల విషము నింపబడి भरने लगा। నింపబడిపోయింది. मेरी बात समझिए, ఈ మాటలు అర్థం చేసుకోండి. जब वो दिन बे दिन దినాలు గడిచే కొలది मर्दकई को देखता रहा, మొర్దెకాయికి చూస్తూనే ఉన్నాడు. आपको शायद पता है इस बात के बारे ఈ में, విషయం గురించి మీకు తెలుసు. मुझे किसी भाई ने बताया था। ఒక సోదరుడు నాతో చెప్పాడు. और बहुत सारी डिनोमिनेशनों की ఎన్నో డినామినేషన్ కి और रोम की एक कहीं पर सभा हुई, రోమ్ కి ఒక సభ అయిందట. రోమ్ తో డినామినేషన్ అందరితో కలిసి और कहा, అక్కడ అన్నాడు. उसमें पोप ने అందులో పోప్ ఏమన్నాడు? डैनियल के 70 वीक किताब को उठाया, దానియేలు 70 వారాల యొక్క బుక్ ని లేపి उसने कहा, ये है ఇదే जिसके पीछे जो चिड़िया वाली जो चिन्ह है, ఏదైతే పక్షిరాజు బొమ్మ ఉన్న బుక్కులు ఉన్నాయో उसने कहा, ये है हमारे विरोधी। వీళ్ళే మనకి శత్రువులు అన్నాడంట. तो हमान को पता चल चुका है, హామానికి తెలిసిపోయింది.
एक ऐसी जाति रह रही है, ఒక జాతి ఉంటుంది భూమి మీద, आमीन, ఆమీన్, जो उसके सामने घुटने नहीं टेक रही। వాడి ముందు మోకరించకపోయిన జాతి ఒకటి ఉంది. हालेलुया। హల్లెలూయా. तब हमान का प्लान क्या है? అప్పుడు హామాన్ యొక్క ప్లాన్ ఏంటి? उसके 8 वर्ष 8వ వచనం చదివినట్లయితే, అంతటా హామాను అహశ్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనములలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. तो हमान जो है హామాను राजा के पास गया, రాజు దగ్గరికి వెళ్ళాడు, राजनीति शक्ति के पास गया। రాజకీయ శక్తి దగ్గరికి వెళ్ళాడు. क्या करने के लिए? ఏం చేయడానికి? एक प्लान लेके ఒక ప్లాన్ ప్రకారంగా उन लोगों को मरवाने के लिए ఆ జనులకు చంపడానికి, जो उसके सामने घुटने नहीं टेकते। ఎవరైతే తన ముందు మోకరించారో వారిని. आमीन। ఆమేన్. और तब वो राजा के पास गया, అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాడు. उन्हें कहा एक ऐसी कौम है, అచ్చా, एक ऐसी जाति है అది అలాంటి జాతి ఒకటి ఉన్నది, ఒక ప్రత్యేకమైన ఒక జాతి ఉంది, जो जातियों के बीच में रह रही है। ఆ జనుల మధ్యలో అది ఉంది ఒకటి. राजा तुझे नहीं पता, రకరకాల జాతుల మధ్యలో ఇంకొక జాతి ఉంది. एक देश है ఒక దేశము, जो देशों के बीच में रह रहा है। ఒక దేశం ఉంది, దేశాల మధ్యలో ఇంకొక దేశం ఉంది. एक राज्य है అర్థం చేసుకోండి మీరే. ఒక రాజ్యం ఉంది, जो राज्यों के बीच में रह रहा है। రాజ్యాల మధ్యలో ఇంకొక రాజ్యం ఉంది. आमीन। ఆమీన్. मेरी बात समझ आ रही है? నా మాటలు అర్థమవుతున్నాయా? ये एक देश है जो सामने बैठा है, ఇక్కడ కూర్చున్న దేశం ఇది ఒక దేశం ఇక్కడ ముందు కూర్చోయింది. एक देश है जो भारत में रह रहा है, ఈ యొక్క దేశమే భారతదేశంలో ఉంది. एक राज्य है जो भारत में। ఒక రాజ్యం ఉంది భారతదేశంలో. मैं आपसे पूछना चाहता हूँ, నేను మీకు అడగాలనుకుంటున్నా, आपका राजा कौन है? మీ రాజు ఎవరు? यीशु मसीह। యేసుక్రీస్తేనా? हम भारत सरकार के द्वारा नहीं चलते, మనం భారతదేశపు ప్రభుత్వం చేత నడిపించబడట్లే. हमारा राज ऊपर से चलता మన है। రాజ్యము పై నుండి నడిపించబడుతుంటాయి. हालेलुया। హల్లెలూయా. उसने कहा एक ऐसी कौम है जो फैली हुई है। అలాంటి జాతి చెదిరి ఉన్నది ఇప్పుడు. आमीन। ఆమీన్. आगे पढ़िए। ముందుకు చదివినట్లయితే, ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. आगे ఇంకా తర్వాత, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. और उसने क्या कहा? అక్కడ ఆయన ఏం చెప్పాడు? राजा, రాజుగారు, कुछ ऐसे लोग हैं కొంతమంది అలాంటి ప్రజలు ఉన్నారు, जो तुम्हारे कानून को नहीं मानते। నీ ఆజ్ఞను అసలు పాటించరు వీళ్ళు, నీ చట్టాన్ని అసలు పాటించరు వీళ్ళు. इसका मतलब దాని అర్థం, वो एक ऐसा कानून लेके आ रहा है వాడు ఎలాంటి ఆ యొక్క చట్టాన్ని తీసుకుని వస్తున్నాడంటే, जिसे कहते हैं దాన్ని అంటారు अनोवस ऑर्डर सिक्लोरम, అనోరస్ ऑर्डर, Order. न्यू वर्ल्ड ऑर्डर। అచ్చా, కొత్త ప్రపంచ ఆజ్ఞ తీసుకుని వస్తున్నారు. आमीन। ఆమేన్. और वो कह रहा है వారు అంటున్నారు, एक ऐसी कौम है అలాంటి పని ఉంది ఒకటి, जो कानून तुम बनाते हो ఏ చట్టం అయితే మీరు చేస్తారో वो उनको नहीं मानते, దానిని వాళ్ళు పాటించరు. वो जीवते खुदा को मानते हैं। వాళ్ళు సజీవ దేవునికే నమ్ముతారు. और उसने कहा ఆయనతో అన్నాడు, राजा ऐसे लोगों का रहना ठीक नहीं, అలాంటి జనులు ఉండడం మంచిది కాదు రాజా. इसीलिए అందుకొరకే एक ऐसा प्लान बनाया जाए, అలాంటి ప్లాన్ తయారు చేయండి. అయితే उन पे प्रेशर लाया जाए, వారికి ఒత్తిడి తీసుకురండి. या तो वो तुम्हारे आगे झुक जाएं, ఒకవేళ మీ దగ్గరకు వచ్చి మోకరించేటట్టుగా అలాంటి ఒత్తిడి తీసుకురండి, या उनको मार के खत्म कर दिया जाए। లేకపోతే వారికి చంపేటట్టుగా. मेरी बात समझ आ रही? నా మాటలు मैं అర్థమవుతుంది? आपको ये कहना चाहता हूँ, ఇది మీకు చెప్పాలనుకుంటున్నా. पूरी दुनिया में एक प्लान बनाया जा रहा है, ప్రపంచం మొత్తంలో ఒక ప్లాన్ తయారు చేయబడుతుంది. और हमने नीति वचन में पढ़ा है, మనము ఆ సామెతలో మనం చదివాం, पक्षी के देखते పక్షి చూస్తుండగా जाल बिछाना व्यर्थ है। వల వేయటము వ్యర్థమే. हालेलुया। హల్లెలూయా. उनको पता नहीं, వారికి తెలియని విషయం, मर्द कहीं देख रहा था, మొర్దెకై దీన్ని చూస్తున్నాడు. हमारे मर्द कहीं ने बता दिया। మా మర్దికై చెప్పేశాడు.
कि रोम एक प्रेशर लाएगा। రోమ్ ఒక ఒత్తిడిని తీసుకురాబోతుంది. हालेलुया। హల్లెలూయా. सारी दुनिया को अधीन किया जाएगा। పూర్తిగా सारी दुनिया को अधीन किया जाएगा। సో లోకమంతటి కూడా ఆయన స్వాధీనం फिर తీసుకోబోతున్నారు. उनके ऊपर एक प्रेशर आएगा। వారి మీదకి ఒత్తిడి తీసుకొని వస్తారు. तब उसने कहा అప్పుడు దేవుడు यही समय है ఇదే సమయంలో जब प्रेशर आए। ఒత్తిడి రావాలి. तब उसने कहा तीसरा खिशाफ आगे आ गए। అప్పుడు ఆ ఒత్తిడి వచ్చినప్పుడే మూడో ఏడుపు బయలుదేరుతుంది. तीसरा खिशाफ आगे आएगा। మూడో ఏడుపు ముందుకు వస్తుంది. గ్లోరీ. हालेलुया। హల్లెలూయా. और हम पाते हैं అక్కడ మనం పొందుకుంటున్నాం. हालेलुया। और इसका 9 वर्ष 9వ వచనం. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని అబ్బా. రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించున్నట్లును చట్టము పుట్టించమనగా. ऐसे लोगों को मारने के लिए ఇలాంటి మనుషులకు చంపడానికి कानून बनाया जा रहा है। ఒక చట్టం తయారు చేయబడుతుంది. और खाली कानूनी नहीं, అక్కడ खाली कानूनी नहीं, కేవలం చట్టమే కాదు, एक प्लान ये है దాని ప్లాన్ ఏంటంటే कि एक बहुत बड़ा कत्लेआम हो। చాలా పెద్ద హత్య జరగాలి. చాలా పెద్ద హత్య. और उसके लिए దాని కొరకు राजनीति शक्ति, దాని యొక్క రాజకీయ శక్తి, एक इकोनॉमिक पैकेज అది ఎకనామికల్ కంటే पैसा, ఆర్థిక ఆర్థిక సహాయము देगी ఇవ్వాలి ताकि इन लोगों को खत्म किया जाए। జనులకు చంపడానికి. డబ్బు ఎత్తుతున్నారు అయితే. आमीन। ఆమీన్. और हम पाते हैं మనం అక్కడ పొందుకుంటున్నాం. ये प्लान है क्या? ఈ ప్లాన్ లో ఉన్నది ఏంటి? राजा के अधीन రాజు సన్నిధిలో सारे लोग एक मत होके राजा के आगे झुकें। రాజు ముందు అందరూ ఒక్కటైపోయి రాజు ముందు లోబడాలి, మోకరించాలి. मतलब దాని అర్థం एक आदमी ఒక్క మనిషి सब उसके अधीन, అందరూ ఆయన స్వాధీనంలో. एक राजा, ఒక్క రాజు, एक हेडशिप, ఒక్కడు తలగా ఉండి हर व्यक्ति उसके नीचे। ప్రతి వ్యక్తి ఆయన క్రింద ఉండేటట్టుగా. आमीन। ఆమేన్. इसको कहते हैं దానినే చెప్తారు न्यू वर्ल्ड ऑर्डर। అదే నూతన ప్రపంచ సంఘ సమైక్య. आपको पता नहीं, నీకు తెలియదు అది. 1985 1950లో 1985లో 1985 में प्लान बन चुका है। ఒక ప్లాన్ తయారైపోయింది. 16 एजेंडे पास हो चुके हैं, 16 पास हो चुके हैं। 16 ఎజెండాలు పాస్ అయిపోయాయి. मेरी बात समझ आ रही? నా మాటలు అర్థమవుతున్నాయా? और क्या हो रहा है? ఏమవుతుంది? एक ऐसा प्लान तैयार किया जा रहा है, ఎలాంటి ప్లాన్ తయారు చేయబడుతుందంటే सारी दुनिया को లోకమంతటిని एक व्यक्ति के नीचे लेके आओ। ఒక్క వ్యక్తి క్రిందకి और తీసుకెళ్ళాలి. आप देखोगे మీరు చూస్తారు चर्च इकट्ठे हो रहे हैं, సంఘాలు ఒకటవుతున్నాయి. यूनियन बन रही हैं, यूनियन, మనం అందరం ఐక్యత కలిగి ఉందాం. ट्रक यूनियन, टेम्पो यूनियन, हेयर कटिंग यूनियन, హెయిర్ కటింగ్ యూనియన్, అన్నిటికీ యూనియన్లే. ఆటో ऑटो యూనియన్, यूनियन, లారీ యూనియన్. यूनियन के ऊपर యూనియన్ మీద वो यूनियन अपनी ऊपर वाली यूनियन के नीचे, ఆ యూనియన్ దాని మీద ఉన్న యూనియన్ కింద ఉంటది. और सबसे लास्ट में చివరిగా లాస్ట్ లో ఉండేది మీద ఉండేది वो ही వాడే అది मसीह विरोधी క్రీస్తు విరోధి जो राज करेगा। రాజ్య పరిపాలన చేస్తాడు. चाहे कैसा भी ऑर्डर आ जाए, ఎలాంటి ఆజ్ఞ రానే, लेकिन కానీ मैं आपको बताना चाहता हूं నేను మీకు చెప్పాలనుకుంటున్నా, मर्दकई మర్దికై మాత్రం और उसके साथी తనతో ఉన్న ప్రజలు हमान के आगे घुटने नहीं टेकेंगे। హామాను ముందు మోకరించారు. हालेलुया। ఆమేన్. और उसने लोगों को ठहराया, అలాంటి మనుషులకి లేపాడు, पैसा दिया। డబ్బులు ఇచ్చాడు. मैं आपको बताना चाहता हूं మీకు నేను जे చెప్పాలనుకుంటున్నా, कोविड भी ఈ కోవిడ్ కూడా उसी प्लान का एक हिस्सा। ఆ ప్లాన్లో ఒక భాగము. तो क्या हो रहा है? అయితే ఏం జరుగుతుంది? कत्लेआम की साजिश, పూర్తిగా చంపడానికి ప్లాన్. इंजेक्शन लगाते जाओ, ఇంజెక్షన్ పెట్టుకుని వెళ్ళండి. उसका प्लान వాడి యొక్క ప్లాను मर्दकई और उसके लोग हैं। మర్దికయ్య తన ప్రజలకి మాత్రమే. जो इतना ही बड़ा इकोनॉमिक पैकेज जो है, ఇంత పెద్ద ఆర్థిక సహాయము సమకూర్చబడుతుంది. जो सिर्फ मर्दकई और उसके लोगों को मारने के लिए। ఈ కేవలం మర్దికయ్యకి తన ప్రజలకి చంపడానికే.
क्योंकि उसको पता चल चुका है ఆ విషయం ఆయనకి తెలిసిపోయింది. एक ऐसा झुंड है ఎలాంటి గ్రూప్ అంటే जो मेरे आगे नहीं झुकेगा। ఆయనకి తెలిసిపోయింది ఒక గుంపు ఉంది, వారు మాత్రమే నాకు ముందు మోకలేరు. आमीन। ఆమేన్. मैं आपको ये बताना चाहता हूँ, నేను మీకు ఇది చెప్పాలనుకుంటున్నా. जब उसने कहा ఎప్పుడైతే ఇలాగ అన్నాడో, तो इसमें पैसा किसने दिया? దీనికి డబ్బులు ఎవరు ఇచ్చారు? गवर्नमेंट। గవర్నమెంటే. कोविड के बारे में కోవిడ్ కి గురించి. अभी कोविड आया नहीं, ఇప్పుడు కోవిడ్ రాలేదు, इंजेक्शन पहले तैयार हो चुका था। ముందే ఇంజెక్షన్ తయారు చేయబడింది. అంటే కోవిడ్ రాకమునిపై ఇంజెక్షన్ తయారు చేశారంటే ప్లాన్ కాదా? अब ఇప్పుడు ये कोविड का इंजेक्शन ఈ కోవిడ్ యొక్క ఇంజెక్షన్ कानून बना दिया गया है। ఇది ఒక ఏంటది చట్టం చేయబడింది. आपको बैंक में नहीं जाने दिया जाएगा, ఇప్పుడు ఆ చట్టం ఏంటంటే నీకు బ్యాంకులోకి ट्रेन చొరవనివ్వరు. पे नहीं जा सकेंगे आप, కేజీ? ट्रेन में ట్రైన్ లో కూడా ఎక్కలేవు, आप विदेशों में नहीं जा सकेंगे, విదేశాలకు కూడా వెళ్ళలేవు, आपको नौकरियों से निकाल दिया ఈ जाएगा। ఉద్యోగం నుండి పీకేస్తారు. ये तो स्टेप बाय स्टेप आगे बढ़ रहे ఇప్పుడు हैं। ఇది స్టెప్ బై స్టెప్ ఇది ముందుకు సాగుతుంది. हर एक देश ప్రతి ఒక్క దేశము కూడా इसमें शामिल है। అందులో కలిసి ఉన్నారు. भारत भी इसमें निकला हुआ नहीं है। భారతదేశం దీన్ని వేరే అయింది కాదు. क्या आपने देखा नहीं? మీరు చూడలేదా? हमारे देश के प्रधानमंत्री ने మన దేశం యొక్క ప్రధానమంత్రి संसद भवन में అక్కడ పార్లమెంట్. పార్లమెంట్ లో क्या बोला? ఏమన్నాడు? उसे कहा सारी दुनिया में లోకమంతట్లో कोविड के बाद కోవిడ్ తర్వాత न्यू वर्ल्ड ऑर्डर आ रहा है। నిజంగా కొత్త ప్రపంచం ఆజ్ఞ రాబోతుందని नहीं, పార్లమెంట్ లో చెప్పాడు ఆయన. भारत भी पीछे नहीं रहेगा। భారతదేశం కూడా వెనక్కి ఉండదు, అది కూడా కలిసిపోద్ది. बात समझाई? మాటలు అర్థమవుతున్నాయా? इसका मतलब దాని అర్థం हमें नहीं पता, మనకి తెలియదు, प्लान बनाया जा रहा है। ప్లాన్ తయారవుతుంది వెనకాల. और ये इंजेक्शन के द्वारा ఈ ఇంజెక్షన్ ద్వారా वो लोगों को मारने की एक प्लानिंग कर रहे हैं। జనులకు చంపడానికి ప్లాన్ జరుగుతుంది. और वो ये कह रहे हैं, వాళ్ళు ఇది అంటున్నారు, लोगों को मारो, జనులకు खत्म करो। చంపేయండి. और ये धरती पे ఈ భూమి మీద कूड़ा है, కూడా कचरा है, ఇదంతా భూమే కచ్చడ చెత్త అయిపోయిందని साफ करो। అందరికి సాఫ్ ये చేసేది. सारी दुनिया ఈ లోకమంతని कुछ चंद लोगों के हाथ में होनी चाहिए, కొద్ది మంది చేతుల్లోనే ఉండాల. वो रूल करेंगे। వాళ్ళే ఏలాలి, पर उनको पता नहीं, కానీ వారికి తెలియదు, वो भी रूल नहीं करेंगे। వారు కూడా ఏలలేరు. ये तो उनके हाथ से छीन ली जाएगी। వారి చేతుల నుండి లాగివేయబడుతుంది. जैसे राज हमान के हाथ से छीन लिया गया, ఎలాగైతే రాజ్యం హామాన్ చేతుల నుండి లాగివేయబడిందో, तो उस पे राज कोई और करेगा, ఆ దాంట్లో ఇంకొకరు రాజ్యం ఏలుతారు. और वो होगा मर्दकई और अस्तर। అక్కడ ఏలేది మర్దుకయ్య ఎస్తేరే. हालेलुया। హల్లెలూయా. और मैं आपको बताना चाहता నేను మీకు చెప్పాలనుకుంటున్నా, हूं, पैसा दिया गया, డబ్బు ఇవ్వబడింది. और तब आगे ఆ తర్వాత కింద उसकी 10 वर्ष 10వ వచనం. రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హామానుకిచ్చి, और राजा ने क्या करा? రాజు ఏం చేశాడు? अपनी सर्वोच्च జీ బోలియే. पावर నిజంగా ఆయనకున్న సమస్త శక్తి పవర్ కలిగిన మోహర్ ఆ యొక్క ఉంగరపు ముద్ర निकाली తీసేశాడు. और अगागी అగాగుని हमान के हाथ में दी। హామాన్ చేతిలో ఇచ్చేశాడు. मैं आपको बोल चुका हूं, నేను మీకు చెప్పాను, मैं हमान को హామానికి अमेरिका भी बोलूंगा అమెరికా అంటాను, और रोम भी बोलूंगा, రోమ్ కూడా అంటాను. क्योंकि वो दोनों एक ही तने, ఆ రెండు కూడా ఒక కలవ పిల్లలు లాంటి వాళ్ళు. ఇద్దరు अहाब और इजाबेल ఆ అహాబు యెజబేలు एक ही है। ఒకటే. आमीन। ఆమీన్. और यहाँ पर हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం. क्या हुआ ఏం జరిగింది? सन 2001 में 2001లో जब अमेरिका के అమెరికా యొక్క वर्ल्ड ट्रेड सेंटर पे हमला हुआ, నిజంగా అక్కడ రెండు వ్యాపార భవనాల మీద దాడి చేయబడింది. तो अमेरिका ने అమెరికా एक फेवर ले लिया, ఒక ఫేవర్ अपने तरफ लोगों का फेवर ले लिया। అచ్చా జనులు పక్షం నుండి అధికారం తీసేసుకుంది. इस बात को लेके ఈ మాటను తీసుకొని कि मेरे जैसा देश अमेरिका, నాలాంటి దేశాన్ని అమెరికా అయినా मैं सेफ नहीं हूँ, నాకే ఒక సేఫ్ అంటే ఒక రక్షణ లేదు. और आप लोग कैसे सेफ हो सकते మీరు हैं? అలాగా రక్షణగా ఉంటారని చెప్పాడు. उसे एक अधिकार ले लिया ఒక అధికారం తీసేసుకున్నాడు. जिसको इंटरनेशनल बिल कहते हैं। దానికే ఇంటర్నేషనల్ సభి एक इंटरनेशनल बिल कहते हैं और एक कहते हैं टेररिस्ट अगेंस्ट। అచ్చా, ఈ యొక్క ఈ ఉగ్రవాదులకు వ్యతిరేకముగా పోరాడే శక్తి తీసుకున్నారు వాళ్ళు. और तब అప్పుడు अमेरिका ने कहा అమెరికా అన్నాడు, मैं खत्म करूंगा
నేనే చంపుతాను ఉగ్రవాదులందరినీ. हर एक दुनिया में रह रहे उग्रवादी को, ప్రతి దేశంలో ఉన్న ఉగ్రవాదులందరికీ నేనే చంపుతాను అన్నాడు. उसके पास पावर है, పవర్ తీసుకున్నారు వాళ్ళు. वो इराक ईरान में घुस सकता है, వారు ఇరాన్ లో వెళ్ళిపోవచ్చు, पाकिस्तान में घुस सकता है, పాకిస్తాన్ లోకి దూరిపోవచ్చు, अफगानिस्तान में घुस सकता है, ఆఫ్ఘనిస్తాన్ లో దూరిపోవచ్చు, देशों में जा सकता है. ఏ దేశంలోకైనా వెళ్ళొచ్చు. कैसे? ఎలాగా? उस अधिकार के द्वारा. ఆ అధికారాన్ని బట్టి. पर लास्ट में చివర్లో वो एक बिल लेके आएगा. ఒక బిల్లుని తీసుకొని వస్తారు వాళ్ళు. वो ये कहेगा अगर कोई इस बिल को नहीं मानेगा, ఒకవేళ ఎవరని బిల్లుకి వ్యతిరేకిస్తే वो विरोधी माना जाएगा. వాడే శత్రువు, వాడే ఉగ్రవాది. और आपको మీరు 666 के नीचे लाने के लिए ఆ చట్టం కిందకి एक తీసుకురావడానికి प्लान बनाया जा रहा है. ఒక ప్లాన్ తయారు చేయబడుతుంది. लेकिन पक्षी के देखते हुए కానీ పక్షి చూస్తుండగా గ్లోరీ प्लान बिछाना व्यर्थ है. వాడి యొక్క వల వేయడం వ్యర్థమే. क्योंकि जब पक्षी ने देख लिया ఎప్పుడైతే పక్షిరాజు దీన్ని చూసేశాడో वहां पर जाल बिछाया जा रहा है అక్కడ వల వేయబడుతుందంటే और वो ऊपर उड़ा, అది వెంటనే పైకి ఎగురుతుంది. उसने जाके अपने बच्चों को बता दिया అది ఎగిరి తన పిల్లలకి వెళ్ళి చెప్పేసింది, खबरदार हो जाओ, జాగ్రత్త పడిపోండి, वहां पर प्लान है. అక్కడ ప్లాన్ జరుగుతుంది. అందరు చప్పట్లు కొడదామా? हालेलुया, హల్లెలూయా, आमेन, ఆమేన్, हालेलुया. హల్లెలూయా. तो क्या हुआ? ఏం జరిగింది? तो बाइबल बताती है బైబిల్ చెప్తుంది. बादशाह ने उसको कहा, राजा ने उसको कहा, రాజు ఆయనతో చెప్పాడు, उन्होंने कहा जो करना जाके कर. ఏం చేయాలో నువ్వు చేయి, వెళ్ళిపో. उसकी 12 वर्ष దాని 12వ వచనం. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగ్రాండ్రు పిలవబడిరి. ఓకే, హామాను ఆజ్ఞాపించిన ప్రకారం. हाँ 12. ఓకే, तो यहाँ पर लिखा है అక్కడ ఇలా రాయబడింది, पहले महीने की మొదటి నెల 13वीं तारीख 13వ దినమున 13 13 13 ही कॉलोनियों से शुरू हुआ. 13 నుండే స్టార్ట్ అయింది. उसके पिरामिड में 13 ही स्टेप हैं. దాని యొక్క మెట్టులన్నీ 13. और ये 13 कौन है? प्रकाशित वाक्य, ఈ 13 ఎవరు? ప్రకటన గ్రంథము, अमेरिका, रोम. అమెరికా, రోము. ఇంకా ఎలగట్లేదు కొంతమందికి. मैंने उस दिन बताया था ना, నేను ఆ రోజు చెప్పాను కదా, आदम से ఆదాము నుండి निम्रोद నిమ్రోదు. 13वां नंबर. నిమ్రోదు 13వ నంబరు. आमीन, ఆమేన్, आमीन. ఆమీన్. मैं आपको बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నా, यीशु मसीह के चेले कितने थे? యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది ఉండేవాళ్ళు? अगर यीशु मसीह पहला है ఒకవేళ యేసుక్రీస్తు మొదటివాడైతే तो यहूदा कितना? యోధ ఇస్కరియోతు యోధ ఎన్నవాడు? मेरी बात समझ आ रही है? నా మాటలు అర్థమవుతుంది? वही आत्मा అదే ఆత్మ छोड़ा जा रहा है అదే విడిచిపెట్టబడుతుంది. और हम पाते हैं మరి పొందుకుంటున్నాం. जे आज्ञा ఈ ఆజ్ఞ देशों में गई, ప్రపంచంలోకి వెళ్ళింది, राज्यों में गई. రాజ్యాల్లోకి వెళ్ళింది. अब देखिए ఇప్పుడు చూడు, जो मास्क लगा रहे हैं आप, ఇప్పుడు మాస్కులు పెట్టుకుంటున్నారు. ये हर एक देश का कानून है, ఇది ప్రతి దేశం యొక్క చట్టం అయిపోయింది. ఇప్పుడు लगाना पड़ेगा. పెట్టవలసిందే. कानून बना दिया गया ऐसे. చట్టం చేయబడింది దాని కొరకు. आपने कहा अच्छा ये है, ये नहीं, इसके नीचे, ఇది దాన్ని చూసి ఏదో అనుకోకు, దాని క్రింద, इसके नीचे लेके आ रहे हैं वो प्लान. ఈ దీని క్రిందకే తీయబడుతుంది ఈ ప్లాన్లన్నీ. तब आपका बॉयकॉट होगा, అప్పుడు నువ్వు తిరస్కరించబడతావు, आपके ऊपर प्रेशर आएगा. నీ మీద ఒత్తిడి వస్తుంది. तो ये सब हो रहा है. ఇవన్నీ జరుగుతున్నాయి. तो अस्तर क्या कर रही है? ఎస్తేర్ ఏం చేస్తుంది? ఈరోజు వర్తమానం చదవడానికి టైం లేదు ఒక్కొక్కరికి. आमीन. ఆమీన్. लॉ बन चुका है, క్యా? लॉ बन चुका है. చట్టం తయారు చేయబడిపోయింది. आमीन. ఆమీన్. और हम पाते हैं అక్కడ మనం పొందుకుంటున్నాం, सारी दुनिया में जो चीज चल गई. లోకమంతటికి ఈ యొక్క విషయం వెళ్ళిపోయింది. और फिर తర్వాత और हमान హామాను और राजा, రాజు, और हम पाते हैं మనం उसकी చూస్తున్నాం आखिरी वर्षों में దాని చివరి వాక్యము, वो शराब पीने के लिए बैठे. అక్కడ త్రాగడానికి కూర్చున్నాడు ఆయన. आमीन. ఆమేన్. लेकिन जब ये प्लान बिछाया जा रहा था,
ఈ ప్లాన్ ఏమో నడిపించబడుతుంది అవతల. तो वहां पर एक मर्द कही है అక్కడ ఒక మర్దుకాయ ఉన్నాడు, जिसने सब चीजों को जान लिया। అవన్నీ తెలిసేసుకున్నాడు ఆయన. इसीलिए मैंने वो वर्ष पढ़ी। అందుకే ఆ వాక్యం నేను तो చదివాను. मर्द कही वो पक्षी है మర్దుకయ్య పక్షిరాజు, जिसने प्लान को खुलते हुए देखा। వాళ్ళు ప్లాన్లు చేస్తుండగా చూసేశాడు. जैसी 7 मोहरें खुली ఎప్పుడైతే 7వ ముద్ర తెరబడిందో उसने देख लिया ఆయన చూసేశాడు प्लान तैयार हो रहा है। ప్లాన్ ఏమి తయారవుతుంది అనేది. उसने यही नहीं देखा, ఇది కేవలం ఇదే చూడలేదు, उसने ये भी देख लिया ఇది కూడా చూశాడు. कोई कौन कौन रैप्चर में जाएगा। ఎవరెవరు ఎత్తబట్లోకి వెళ్తారో అది కూడా చూశాడు ఆయన. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. और तब उसने कहा అప్పుడు ఆయన చెప్పాడు, अस्तर ఎస్తరు पता नहीं चल रहा, तुमको पता नहीं चल నీకు తెలియట్లేదా प्लान तैयार हो रहा है। ప్లాన్ తయారవుతుంది అవతల. मोहर लग चुकी है, ముద్ర పడిపోయింది, దానికి कानून बन चुका है, చట్టం అయిపోయింది, सारी दुनिया में लागू होने वाला है। లోకమంతట్లో ఇది ఇది నెరవేర్పు జరగబోతుంది. और तुम रानी बन चुकी हो, నువ్వేమో రాణి అయిపోయావు, पत्नी तुम बन चुकी हो, నువ్వు पत्नी बन నువ్వు चुकी हो, రాజు యొక్క భార్య అయిపోయావు, अधिकार तुम्हारे पास है, అధికారం నీ దగ్గర ఉంది, मुकुट तुम्हारे पास है, శిరస్సు మీద కిరీటం నీ దగ్గర ఉంది, नया नाम तुझे मिल चुका है। కొత్త పేరు నీకు तुम దొరికిపోయింది. क्या कर रही हो, నువ్వేం చేస్తున్నావు? राज में क्या कर रही हो, రాజు దగ్గరికి राज में क्या कर रही हो। రాజ్యంలో ఏం చేస్తున్నావు? तो असर ఎస్తరు खा रही है, తింటుంది, सो रही है, పడుకుంటుంది. వర్తమానాలు చదివేస్తున్నారు, పట్టించుకోకుండా వదిలేస్తున్నారు, ఇంకా పడుకుంటున్నారు. बहुत बड़ी कत्लेआम की साजिश चल रही है। త్వరలో చాలా పెద్ద నరహత్య జరగబోతుంది, నరమోదం. उन्होंने వాళ్ళు मास्क कहा మాస్క్ అన్నారు, लगाओ, పెట్టుకోండి. हमें लगाना, क्यों लगाना मास्क। మేమెందుకు పెట్టుకోవాలి మాస్క్? उन्होंने देखा వాళ్ళు చూశారు, ये पृथ्वी आने वाले समय में ఈ భూమి खत्म हो जाएगी। రాబోయే రోజులు ఇది मंगल का प्रोग्राम चल रहा है उनका, నాశనం. मंगल ग्रह पर प्रोग्राम चल रहा है మంగళ గ్రహం ఉంది, और అక్కడ जीवन ప్రోగ్రాం- बसाने के लिए, క్యాజీ? जीवन बसाने के लिए। అక్కడ మంగళ గ్రహంలో జీవము కనుగోడానికి వెళ్తున్నారు. और एक बहुत बड़ा व्यक्ति అందులో చాలా పెద్ద వ్యక్తి, जिसका नाम एलन मस्क है, ఎలన్ మస్క్ అనే వ్యక్తి ఉన్నాడు. वो एक स्पेस प्रोग्राम बना रहा है ఆయన ఒక ఫేస్ ప్రోగ్రామ్ తయారు कि చేస్తున్నాడు, हम मंगल ग्रह पे जाकर रहेंगे। మంగళ గ్రహంలోకి వెళ్దామని. बाइबल में लिखा है బైబిల్లో రాయబడింది. ఏ గ్రహం అది? చంద్రగ్రహం కాదు, మంగళ గ్రహం అయ్యా. మంగళ మంగళ గ్రహం ఒకటి ఉంది, मंगल, అంగ मार्स मार्स। మార్స్ గ్రహంలోకి వెళ్తున్నారు. ఎస్, मेरी बात समझाई। నా మాటలు అర్థమవుతున్నాయా? वो बहुत बड़ा प्रोग्राम बना रहा అది है పెద్ద ప్రోగ్రామ్ తయారు और చేస్తున్నారు. हम वहां जाके रहेंगे। అక్కడికి వెళ్ళి దాక్కుందాం. बाइबल में लिखा है బైబిల్లో రాయబడింది, अगर तू अपना घोंसला आकाश के तारों में भी बना ले, నీ గృహము ఆకాశ నక్షత్రాల్లో కట్టినా मैं तुझे वहां से उतारूंगा। అక్కడ నుండి కిందకి పడేస్తాను మీకు. हमारा खुदा छोड़ेगा नहीं। మన దేవుడు విడిచిపెట్టాడు. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वो कह रहे पृथ्वी नाश हो जाएगी, వాళ్ళు అంటారు భూమి నాశనం అయిపోద్ది. वो कह रहे हैं इतने बड़ी हमारे पास प्रॉपर्टी, మన దగ్గర ఉన్న ఇంత గొప్ప ఆస్తి. जो आम व्यक्ति गांव में रह रहा है, ఆమె వ్యక్తి जो गांव में रह रहा है, ఎవరైతే ఊరల్లో ఉంటున్నారో उसका पृथ्वी पर क्या फायदा, వీడు భూమి మీద ఉండి ఏం ప్రయోజనం? दुनिया को क्या देन, లోకానికి ఏమి ఇస్తాడు వీడు? बूढ़ों बंदों की, हाँ। बूढ़े बंदों की జీ, क्या देन है दुनिया को। ఈ ఈ ముసలోళ్ళకి భూమి మీద ఏటి అవసరం, అంత అవసరం ఉండవన్నంత అవసరం ఏంటి? वो अपनी लाइफ जी चुके, लाइफ जी चुके। వారు జీవించవలసిన జీవితం జీవించారు, ఎంజాయ్ చేస్తారు. इसलिए जब कोविड आया, అందుకే కోవిడ్ వచ్చి पहले बूढ़े बूढ़े गए, మొట్టమొదటిగా ముసలోళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోయింది. प्लान है पीछे। ఇది దీని వెనకాల గొప్ప ప్లాన్. उसके बाद में దాని తర్వాత फिर जवान लोगों को आया, తర్వాత మధ్య వయసులోకి వచ్చారు. कौन मरा, ఎవరు చనిపోయారు? जिसका इम्यून सिस्टम नहीं है, काम नहीं करता। ఎవరికైతే లోపల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయిందో, जो खा रहा है, తింటున్నారు, सो रहा है, పడుకుంటున్నారు, कोई काम नहीं कर रहा है, ఏ పని చేయకపోయిన వాళ్ళు वो गया। వాళ్ళందరూ పోయారు. फिर बच्चे आए, తర్వాత పిల్లల మీదకి వచ్చింది. ये प्लान बनाया गया ఇదంతా ప్లాన్ చేయబడింది मारने का, చంపడానికి. लेकिन असली कारण इसके पीछे కానీ దీని వెనకాల గొప్ప గొప్ప కారణం ఉంది. एक झुंड है, ఒక గ్రూప్ వాళ్ళు, గుంపు వాళ్ళు, मर्दकाई మొర్దెకాయ్ और उसके लोग। తన ప్రజలు. मेरी बात समझिए, నా మాటలు అర్థమవుతుందా?
అర్థం చేసుకోండి. मैं आपको ये कहना चाहता हूँ, మీకు ఇది చెప్పాలనుకుంటున్నా. जब मर्दकई ने इन चीजों को खुलते हुए देखा ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెరవబడ్డ మొద్దుకై చూశాడు, तो उसने अस्तर को मैसेज भेजा. అప్పుడు ఎస్తేరుకి వర్తమానం పంపించాడు. हालेलुया. ఇక్కడ ఎస్తేరు ఉందా? हमारे मर्दकई ने మన మొద్దుకై अमेरिका में అమెరికాలో इस चीज को खुलते हुए देखा, అమెరికా నుండి ఇది జరగడం చూశాడు. तो वहां से मैसेज आया. అక్కడ నుండి వర్తమానం వచ్చింది మన దగ్గరికి. గ్లోరీ, हालेलुया. హల్లెలూయా. और जिन्होंने देख लिया ఎవరైతే చూశారో और वो कह रहे हैं, వాళ్ళు అంటున్నారు, अब समझ आ गया, ఇప్పుడు నాకు అర్థమైపోయింది, मुझे क्या करना है. నేను ఇప్పుడు ఏం చేయాలో. मुझे बीच में खड़े होना, నేను ఇప్పుడు మధ్యవర్తిగా మధ్యలో నిలబడాలి. ఇప్పుడు मुझे प्रार्थना में जाना है, ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్ళాలి, फास्ट में जाना है. నేను ఉపవాసంలోకి వెళ్ళాలి. हालेलुया. హల్లెలూయా. मेरे सामने खुल चुका प्लान. నా ముందు అది కూడా ఇప్పబడిపోయింది. बहुत बड़ी कत्लेआम की साजिश चल रही है. చాలా పెద్ద చన్నులకు చంపడం ప్రారంభించబోతున్నారు. आपको पता क्या हुआ? తర్వాత ఏమైంది మీకు తెలుసా? अभी बाइबल बताएगी. ఇప్పుడు బైబిల్ చెప్తుంది इस हमान का ఈ హామాను क्या बनेगा. ఏమవుతాడనేది. तो क्या हुआ? ఏమైంది और हम जानते हैं, మీ అందరికి आज తెలుసు. तो फास्ट करने में चले गई. ఉపవాసంలోకి उसके వెళ్ళిపోయారు. लोगों ने फास्ट किया. ఆ 3 రోజులు ఉపవాసం చేసింది. तब अस्तर 3 दिन के बाद ఆ 3 రోజుల తర్వాత राजे के उस अंदर बीच वाले उस स्थान में चलेगी. ఎక్కడ రాజు కూర్చున్న మధ్యలో ఉన్న దాని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు तो राजा రాజు ఇప్పుడు सिंहासन पे बैठा था. సింహాసనం మీద కూర్చున్నాడు. तो राजे ने सामने देखा, రాజు తిన్నగా తన ముందు నిలబడడం చూశాడు. मेरी पत्नी रानी अस्तर आई है. నా భార్య రాణి ఎస్తేరు వచ్చింది ఎక్కడికి. हालेलुया. तो राजे ने అప్పుడు రాజు उठा, లేచాడు. उसके हाथ में ఆ కర్ర పట్టుకున్నాడు, బంగారపు కర్ర. एक सोने का आसा है. అదే బంగారపు కర్ర. उसने जाके अस्तर को छुआ दिया. నిజంగా ఆయన వెళ్ళి ఆ బంగారపు కర్రతో ఎస్తేరుకి ముట్టాడు ఇలాగా. हालेलुया. హల్లెలూయా. 28 फरवरी 1963 1963 మరి ఫిబ్రవరి 28వ తారీఖు हमारे राजा के हाथ में మన రాజు చేతిలో मोहरों की किताब है. ముద్రల పుస్తకం ఉండేది. उसने जाके अस्तर को पकड़ा दी. ఇప్పుడు వెళ్ళి ఎస్తేరుకి అందించేశాడు ఆ ముద్ర పుస్తకం. अस्तर तुम नहीं मरोगी, ఎస్తేరు నువ్వు చావవు, मैं जज हूँ, నేనే జడ్జిని, मैं न्यायाधीश हूँ, నేనే న్యాయాధిపతిని, पर तुम नहीं मरोगी. నువ్వు చావవు, मैंने तुम पर कृपा करी है. నేను నీ మీద కృప చూపించా. और आगे ये हुआ తర్వాత ఏం జరిగిందంటే, और ऐसे हुआ. అలా ఎలా జరిగిందంటే, तो राजे ने कहा, రాజు అన్నాడు, अस्तर मांग, ఎస్తేరు ఏం అడుగుతావు అడుగు, मैं तुझे आधा राज भी दे दूंगा. నేను సక రాజ్యం కావాలంటే ఇచ్చేస్తా. और तब अस्तर ने कहा, అప్పుడు ఎస్తేరు అన్నాడు, राजा రాజగారు हमान और तुम मेरे भोज में आओ. హామానును మీరు కలిసి నేను విందు చేస్తున్నాను, విందులోకి రండి. तब राजा दाखरस पी रहा था. అప్పుడు రాజు ద్రాక్ష రసం తాగుతున్నాడు. उसने फिर कहा, అప్పుడు అన్నాడు, अस्तर ఎస్తేరు अगर तू ఒకవేళ నువ్వు आधा राज भी मांगेगी, సక రాజ్యం నువ్వు అడిగినా मैं तुझे दे दूंगा. నేను నీకు ఇచ్చేస్తాను. आमेन. ఆమేన్. अस्तर ने कहा, ఎస్తేరు అన్నది, राजा రాజుగారు कल मैं खाना तैयार करूंगी. రేపు కూడా నేను విందు తయారు చేస్తా. मैं जो चाहती हूँ, నేను ఇదే కోరుకుంటున్నాను, तू నువ్వు और हमान आओ. హామాను రండి. तो राजा ने कहा, రాజు అన్నాడు, हमान. హామాను अस्तर ने खाने पे बुलाया. ఎస్తేరు మనకి భోజనాన్ని పిలిచిందయ్యా. तो हमान बहुत खुश हो गया. హామాను గొప్ప గొప్ప అయిపోయాడు. ఇక वो कहा, खाने को कल मैं जाऊंगा. అయితే రేపు నేను భోజనానికి వెళ్తాను అనుకోని रानी ने बुलाया. రానే నాకు పిలిచింది. उसको पता नहीं, ఆడికి తెలీదు ये रानी ఈ రాణి मर्दकई की बहन है. మొర్దెకాయి యొక్క సహోదరి. हालेलुया. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. मेरी बात समझा रही? నా మాటలు అర్థమవుతున్నాయా? तो तब क्या हुआ? ఆ తర్వాత ఏమైంది, तो हमान फाटक से निकला. హామాను అక్కడి నుంచి త్రావు నుండి వెళ్ళాడు. तो मर्दकई फिर नहीं उसके आगे झुका. నిజంగా మొర్దెకాయి ఇంకా వంగలేదు. అదే త్రావులో వెళ్ళాడు మొర్దెకాయి చూసి, కానీ లొంగలేదు, అసలు మోకాలే లేదు. तो हमान के ఇంకా హామానికి विष का घड़ा भर गया. ఇంకా ఫుల్ అయిపోయిందన్న విషయము. कह रहा, अब नहीं सह सकता मैं, ఇప్పుడు నేను భరించలేను, ఇక अब नहीं सह सकता. నేను ఇప్పుడు భరించలేను, मैं दुखी हो चुका इस व्यक्ति से. నేను ఇసిగిపోయిన ఈడు వల్ల. सब झुकते हैं मेरे आगे, అందరూ నా ముందు पर లొంగుతారు, ये नहीं झुकता. ఈడు లొంగడు. तब वो घर पे गया. అప్పుడు ఇంటికి వెళ్ళాడు. तब उसकी एक पत्नी है, అప్పుడు తన భార్య उसका नाम है यरिश. కొంచెం వచ్చిన यरिश. కొంచెం వచ్చిన బోలి उसका 10 5 10 5 10 10 5 10. అయితే
ఆ. హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి ఆ. తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి అబ్బో तो उसने यरीश को बुलाया, జెరూసును పిలిపించాడు, अपने दोस्तों को बुलाया। తన స్నేహితులు పిలిపించాడు. और हम जानते हैं మన అందరికి తెలుసు हमान की पत्नी कौन है? హామాను యొక్క భార్య ఎవరు? यरीश। జెరూస్. तो यरीश कौन है? జెరూస్ रोम రోము इजाबेल की तरह యెజబెలు వలె अहाब को सिखाएगी। अब అహాబుకి నేర్పిస్తది ఈ అమ్మ. इसने ఈమె उसको बोला, ఆయనకు అన్నది, दुखी क्यों होते हो? ఎందుకు దుఃఖంగా ఉన్నావు? ऐसे करो, ఇలా చెయ్యి, राजा को जाके बोलो రాజుకి వెళ్ళి చెప్పు, और ऐसे करना ఇలాగ చెయ్యు. कि मर्दकई को మొర్దుకైకి 50 हाथ 50 మూరల एक सूली बनाओ ఒకటి సిలువ లాంటి కొయ్యి కట్టించు, और उस पे टांग देना। దాని మీద ఎలగట్టండి. और राजा से जाके बोल दो, రాజాతో చెప్పేళ్ళు, రాజుతో అన్నది, तुम तो वजीर हो उसके। నువ్వేమో ముఖ్యమైన వ్యక్తివి ఆయనకి. मेरी बात समझा रही? నా మాటలు అర్థమవుతున్నాయా? पर हमान ने कहा, అప్పుడు ఆమాన్ అన్నాడు, हमान ने कहा मैं बहुत खुश हूं आज, ఈ రోజు గొప్ప సంతోషంగా ఉన్నాను నేను. रानी ने రాణి నాకు భోజనానికి పిలిచింది, मुझे खाने पे बुलाया, నాకు భోజనానికి किसी పిలిచింది, और को नहीं बुलाया। ఎవరికి పిల్లలేదు. पर కానీ मर्द का ये कैसा है? మొర్దుకై ये एक ऐसा है जो मेरे सामने नहीं झुकता। మొర్దుకై ఒక్కడే ఇలాంటి వ్యక్తి నా ముందు లోబడ్డు. आमीन। ఆమీన్. जिस रात को, ఆ రోజు రాత్రి शाम को, సాయంకాలం जब ये प्लान बना रहे थे ఈ ప్లాన్ తయారు చేస్తున్నారు వాళ్ళు, मर्द कई को स्लीप पे चढ़ाने का, మొర్దుకైకి ఆ యొక్క కర్ర మీద ఏలాంటి తీయడానికి, उसका 6 अध्याय అందులో 6వ అధ్యాయం उसकी पहली वर्ष में लिखा है। మొదటి వచనంలో రాయబడింది. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు उसी ఎదుట रात को ఆ రాత్రే राजा की नींद जाती रही। నిద్ర పట్టలేదు రాజు గారికి. राजा बिस्तर पे कभी इधर कर रहा है, ఆ పడక మీద రాజు ఇటు कभी తిరుగుతున్నాడు, इधर कर रहा है, అప్పుడప్పుడు ఇటు తిరుగుతున్నాడు, कभी इधर कर रहा है। అప్పుడప్పుడు ఎటు అవుతున్నాడు. अरे कुछ तो है। ఏదో అవుతుంది నాలోనే, బీపీ డౌన్ అవుతుంది కదా. आधी रात को సకమ రాత్రిలో राजा ने कहा, రాజు అన్నాడు, मैं इतिहास की किताब पढ़ना चाहता हूँ। నేను చరిత్ర గ్రంథం చదవాలనుకుంటున్నాను, बताओ मुझे నాకు చెప్పండి మీరు, मेरे इतिहास में क्या क्या हुआ। నా దేశంలో నా రాజ్యంలో ఏమేమి జరిగాయో చదవండి ఒకసారి. हालेलुया। హల్లెలూయా. तो जब वो पढ़ रहे थे, ఎప్పుడైతే చరిత్రను చదువుతున్నారో, पढ़ते पढ़ते చదువుతూ చదువుతూ ऐसी बात आई ఎలాంటి మాట వచ్చిందంటే, कि राजा రాజుగారు तेरे राज्य में నీ రాజ్యములో एक व्यक्ति है, ఒక వ్యక్తి ఉన్నాడు, उसका नाम मर्दकई అతని है। పేరు మొర్దుకై. గ్లోరీ గ్లోరీ. 2 लोग, ఇద్దరు ఉన్నారు, बिगथाना बिगथाना और तर्श కొంచెం तुझे मारना चाहते थे। వాళ్ళు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, నీకు చంపడానికి చూసేవాళ్ళు. बिगथाना और तर्श तुझे मारना चाहते थे, ద్వారపాలకుడైన బిగ్తాను బిగ్తానా, బిగ్తాను తెరహు అను వారు నీకు చంపడానికి చూస్తున్నారు. पर तेरे राज తెరసు. में तेरे राज కానీ में నీ రాజ్యంలో एक व्यक्ति था ఒక వ్యక్తి ఉన్నాడు, जिसने उन दोनों का पर्दाफाश कर दिया था। అతనేమో మొద్దుకై అనేవాడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరు తాలూకు బట్టలు ఇప్పింది ఆయన రహస్యం బయట పెట్టేశాడు. ये मर्द कई ఈ మొద్దుకై 2 लोगों का पर्दाफाश कर चुका है। ఇద్దరు వ్యక్తుల యొక్క బండారం బయట పెట్టేశాడు. रोमन कैथोलिक రోమన్ క్యాథలిక్, तो प्रोटेस्टेंट ప్రొటెస్టెంట్ వాళ్ళు ये वचन राजे को मारना चाहते थे। వాక్యానికే చంపేయాలని చూశారు వాళ్ళు. उनका राजा రాజుగారు मर्द कई ने तुम्हें बचाया। మొర్దుకై కాపాడాడు ఆ వాక్యానికి. हालेलुया। హల్లెలూయా. आमीन। ఆమీన్. और हम बातें, అక్కడ మరి तो పొందుకుంటున్నాం. राजे ने पूछा, రాజు అడిగాడు, फिर मर्द कई को क्या नाम दिया गया? అయితే మొర్దుకైకి ఏ బహుమతి ఇచ్చారైతే? कह रहे कुछ भी नहीं, ఏమి ఇవ్వలేదయ్యా. राजा कुछ भी नहीं दिया गया। రాజుగారు ఏమి ఇవ్వలేదయ్యా ఆయనకి. राजा परेशान हो गया। రాజు ఏమో గొప్ప ఇబ్బంది. एक व्यक्ति ने मेरी जान बचाई, ఒక వ్యక్తి నా ప్రాణం కాపాడితే पर उसको कुछ भी नहीं दिया गया, ఆయనకి ఏ బహుమతి ఇవ్వరా? और उसने कुछ भी नहीं मांगा। ఆయన ఏమి అడగలేదా?
उसने कहा ఆయన అన్నాడు बुलाओ बाहर कौन है। బయట ఉన్నాడు ఎవరో పిల్లండి ఆయనకి. उधर हमान आ रहा था అక్కడ హామాను వస్తున్నాడు राजा को ये कहने के लिए। రాజుకి ఇది చెప్పడానికే. राजा రాజుగారు मर्दकई को మొర్దెకాయి గురించి मैं सूली पे चढ़ाने वाला हूँ। మేము సిలువ మీద ఎక్కించాలనుకుంటున్నాం. उधर वो आ रहा था వాడు అవతల నుండి వస్తున్నాడు. तो किसी ने बताया ఎవరో చెప్పారు राजा రాజుగారు बाहर हमान आया है, బయట హామాను నిలబడ్డాడు, जल्दी बुलाओ उसे। తొందరగా పిల్లండి ఆడికి. గాడ్ బ్లెస్ యు. हमान से बढ़िया హామాను కంటే గొప్పగా मुझे कौन बता सकता है। మరి ఇంకెవరు చెప్పగలరు నాకు? आमीन। హామానే చెప్పాలి ఏ బహుమతి ఇవ్వాలో. तब राजा ने कहा అప్పుడు రాజు అన్నాడు हमान హామాను अगर कोई राजा ఒకవేళ ఏ రాజు అయినా किसी व्यक्ति का सम्मान करना चाहे ఏ వ్యక్తికి అయితే ఆయనకి గౌరవించాలి సన్మానించాలంటే तो उसके साथ क्या क्या किया जाना चाहिए। ఆయనకి సత్కరించాలంటే సన్మానించాలంటే ఏం చేయాలి అని అడిగాడు. तो हमान मुस्कुराया, హామాను నవ్వుకున్నాడు హి 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 అని. నా గురిండారా ఈడు शर्मा చెప్తున్నాడు. गया, ఆ? शर्म आ गई उसे, ఆయనకి शर्मा गया। ఆయన సిగ్గిపోతున్నాడు అనమాట, నా గురించి అడుగుతున్నాడు అని. मुझसे ज्यादा నాకన్నా ఎవడు ఈ రాజ్యంలో इस राज्य में कौन हो सकता है ఎవడు ఉంటాడు నాకన్నా పెద్దోడు అనుకున్నాడు. जिसको राजा आदर देने की बात कर रहा है। ఈ ఆదరించే గురించి మాట్లాడుతుంటే రాజు నా గురిండే ఎలా అనుకున్నాడు ఆయన. मैं तो राज्य को बोलता हूँ, నేను రాజుకే చెప్తుంటానని. तुम्हारे राज्य में మీ రాజ్యంలో हर एक व्यक्ति तुम्हारे नीचे आ जाए, ప్రతి రాజు గురించి నేను చెప్పింది నేనే. और तुम ही ప్రతి ఒక్క వ్యక్తి నీ రాజ్యంలో నీ దగ్గరికి కిందకి రావాలని, तुम ही सब पे राजा हो, నువ్వే అందరికి రాజుగా ఉండాలని పొగిడినోడిని నేనే. मेरे अलावा నేను తప్ప कौन हो सकता है। ఎవడో ఉంటాడు. उसने कहा అతడు అన్నాడు क्या कहूँ, क्या बोलूँ, क्या बोलूँ। నేను ఏమనాలని అనుకుంటున్నాడు. मैंने कहा मर्द कई को सबक सिखाऊंगा अब मैं। ఇప్పుడు మర్దకాయ దొరుకుతాడు, ఇప్పుడు చూపిస్తాను నా పవర్ ఏంటో అనుకుంటున్నాడు. मैं ऐसी बातें बोलता हूँ। ఇప్పుడు ఒక మాట అంటాను. अच्छा राजा, అచ్చా నిజంగా రాజు గారు अगर ఒకవేళ तुम किसी व्यक्ति का सम्मान करना चाहो ఎవరికైనా నువ్వు और సన్మానించాలనుకుంటే दिल में क्या लड्डू फूट रहे, లోపల అంటే లడ్డు ఇప్పినట్టుగా ఉంది సంతోషం. ये मैं हूँ, मैं मेरे प्रति करेगा। నాకు తప్ప ఇంకెవడు ఉన్నాడు అనుకో. और उसने कहा అతడు అన్నాడు सबसे पहले మొట్టమొదటగా उसे तुम्हारे राजे वाले वस्त्र चाहिए, మొట్టమొదటగా నువ్వు వేసుకున్న వస్త్రాలు రాజ వస్త్రాలు ఆయనకి वो पहनाए जाए। ఆయనకి తొడిగించాలా. राजा ने ठीक है। రాజు అన్నాడు మా और ఓకే. ఇంకోటి उन्होंने कहा राजा जिस घोड़े पे तुम सवार होते ఏ గుర్రం మీద నువ్వు ప్రయాణం చేస్తావు हालेलुया, Glory! वो घोड़ा उस व्यक्ति को दे दिया जाए। ఆ గుర్రము ఆ వ్యక్తికి ఇచ్చేయాలా. तुम्हारे वस्त्र पहन के నీ వస్త్రాలు వేసుకొని वो उस घोड़े पे सवार हो। ఆ గుర్రం మీద ఎక్కి. हालेलुया। హల్లెలూయా. और तीसरी चीज, మూడో విషయం ఏంటంటే उसके सिर पे ताज रखा जाए ఆ శిరస్సు మీద కిరీటం పెట్టాలా. और उसके आगे आगे ఆయన ముందు ముందు ऐसे चला जाए ఎలాగ వెళ్ళాలంటే जिसका आदर राजा करे। ఆయన వెళ్తుంటే రాజే ఆయనకి ఆదరించాలా. हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. और जब राजा ने ऐसे सुना, అప్పుడు రాజు అలాగ అన్నాడు. हालेलुया, హల్లెలూయా. जब राजा ने రాజు ये सुना, ఎప్పుడైతే విన్నాడో आमीन, ఆమేన్, राजा खुश हो गया। రాజు సంతోషం అయిపోయాడు. उसने कहा हमान అరే అమాను तूने बहुत अच्छा किया। నువ్వు గొప్ప మంచోడు అయ్యా. अभी हमान ये कहने वाला था ఇప్పుడు హామాన్ ఇంకా చెప్పవలసి ఉన్నది. ఇంకా थैंक यू राजा, థ్యాంక్ యూ రాజు थैंक అన్నవలసి. यू राजा, థ్యాంక్ యూ రాజు అని అనాలి. ఇంకా मैं इस काबिल नहीं हूँ, దీనికి యోగ్యుడు కాదు అని ఆయన చెప్పబోతున్నాడు. ఇంకా मैं इस योग्य नहीं हूँ, నేను దానికి యోగ్యుడు కాదు, मैं इस काबिल नहीं हूँ। దానికి అర్హుడిని కాదు. इससे पहले वो ऐसे बोल पाता అలాగా అనక మునిపే రాజుగారు और నోట్లో ये बोल पाता ఇలాగ అనక మునిపే राजा రాజా ये सब तो ठीक है, ఇవన్నీ మంచివే, लेकिन मर्द कई को मैं सूली पे चढ़ाने वाला हूँ। కానీ నేను మర్దుకాయకి ఆ శిలువ మీద इससे ఎక్కించాను. पहले जो बोल ही पाता, ఇది చెప్పక మునిపే राजू ने कहा రాజు అన్నాడు हमान जल्दी करो, హామాను జల్దిగా ఏర్పాట్లు చేయి. मेरे राजे वाले वस्त्र दो,
राजे वाले वस्त्र लो, రాజు యొక్క వస్త్రాలు తీసుకో, मेरा राज वाला घोड़ा लो, నేను రాజ్యం నడిపించే గుర్రం తీసుకో, वो ताज लिया जाए। ఆ కిరీటం తీసుకో, तो जल्दी వెంటనే వెళ్ళి मर्दकाई को మొర్దెకైకి ये पहनाया जाए ఇది తొడిగించు, और मर्दकाई को మొర్దెకైకి शहर में घुमाया जाए। పూర్తిగా అందరూ గౌరవించండి। గ్లోరీ, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, आमीन। ఆమీన్। ये देखिए हमारा मर्दकाई, మన మొర్దెకై కిరీటం చూడండి, हालेलुया। మన మొర్దెకై కిరీటం చూడండి, इसके सिर पे आग का खंबा, वो ताज आग का खंबा, ఆ అగ్ని స్తంభము वो ताज। అదే కిరీటము। 28 फरवरी 1963, 28 फरवरी 1963 1963 ఫిబ్రవరి 28వ తారీఖు वो 7 दूतों में खींच लिया गया। 7 దూతల మధ్యలోకి ఆయన ఆకర్షించబడ్డాడు, ఎత్తబడ్డాడు। उसकी बॉडी चेंज हो गई। ఆయన శరీరమే మార్పు చెందింది, కొత్త వస్త్రాలు వచ్చేసాయి। हलो राजे की सामर्थ में, రాజు యొక్క సామ్రాజ్యంలో, हालेलुया। హల్లెలూయా। जिसका आदर यहोवा करे, ఎవరికైతే యెహోవా जिसका आदर ఆదరిస్తాడో राजा करे, రాజే ఆదరిస్తున్నాడు ఇక్కడ। सचमुच वो आदर के काबिल है। वो आदर के ఎవరికైతే దేవుడే అంటే యెహోవాయే ఆ ధన్యుడు అంటే వాడు నిజంగా ధన్యుడే। आमीन। ఆమీన్। वो तो राजा को ये कहने वाला था రాజుకి ఇది చెప్పాలనుకున్నాడు, कि मर्द को सलीब पे चढ़ा दो, మొర్దెకైకి ఆ సిలువ మీద ఎక్కించేస్తాడు। लेकिन कहानी उल्टी होगी एक रात में। కథ మారిపోయింది ఒక్క రాత్రిలోనే। तो मैं आपको ये कहना चाहता हूँ, కానీ మీకు ఇది చెప్పాలనుకుంటున్నా, राजे ने రాజుగారు रात को రాత్రిపూట लोगों को बुलाया, జనాలకు పిలిచాడు, इतिहास की किताब लाओ। ఏదో చరిత్ర గ్రంథం తీసుకురండి అన్నాడు। मैं इसको ऐसे सोचता हूँ, నేను ఇలాగ దీన్ని ఆలోచిస్తున్నాను। वो रात को ఆ రాత్రి 12 से 12 గంటల 3 के बीच का समय होगा। 3 గంటల మధ్యలో అయి ఉంటుంది। आपको पता है, మీకు తెలుసా? सुबह 6 से 9 पहला पहर, నిజంగా 6 నుండి 9 వరకు మొదటి, 9 से 12 दूसरा, 9 నుండి 12 గంటలు రెండో, 12 से 3 तीसरा, 12 నుండి 3 గంటలు మూడో, 3 से 6 चौथा, 3 నుండి 6 గంటల వరకు 6 4, से 9 पांचवा, 6 నుండి 9 వరకు 5, रात के 9 से 12 छठा, రాత్రి 12 నుండి మరి 12 నుండి 3 గంటల వరకు, और रात 6, रात को 12 बजे से लेके రాత్రి 12 నుండి 3 बजे तक 3 గంటల వరకు 7वां पहर, 7వ జాము, 7वीं मोहर, 7వ ముద్ర, जिसमें मर्द गई అదే మొర్దెకై प्रकट हुआ। అది ప్రకటింపబడింది। आमीन। ఆమీన్। अब वही हमान అదే ఆహమాను जो ये कहने वाला इसको क्रूस पे चढ़ाओ, ఇతనికి నేను సిలువ ఎక్కిస్తానని చెప్పబోయేవాడు आमीन, ఆమేన్, रोता रोता जा रहा है घर को। ఏడుస్తూ ఇంటికి బైబిల్లో వెళ్తున్నాడు। లిఖా है, రోతా బైబిల్లో రోతా రాయబడి ఉంది, పढ़ ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడు। 12 वर्ष पढ़ लीजिए। 12వ వచనం చదివినట్లయితే, తరువాత మొర్దెకై రాజు గుమ్మము నద్దకు వచ్చెను। అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను। भाई सतनाम ने सिर को ढाका था ना, పూర్తిగా నిన్న మొఖాన్ని కప్పుకున్నారు కదా, ఇలాగ తల మీద వేసుకున్నారు కదా, है? ఆ, वो तो इससे भी बुरा దానికన్నా ఘోరంగా छुपा लिया, ముఖం కప్పేసుకున్నాడు, ఇంకా रोता हुआ। ఏడుస్తూ। आमीन, ఆమేన్। रोता हो गया ఏడుస్తూ వెళ్ళాడు, और अपनी वाइफ को बोला, తన భార్యతో చెప్పాడు, आज मेरा दिल टूट गया। ఈ రోజు నా హృదయం బద్దలైపోయింది। तब उसकी वाइफ ने जाना, తన భార్య అన్నది, उसने कहा अगर ఒకవేళ तुम्हारे साथ ये हुआ है, ఒకవేళ నీతో ఇది तुम జరిగిందంటే उनको जीत नहीं सकते। నువ్వు అతనికి గెలవలేవు। तो पता क्या हुआ, ఏమైందో తెలుసా? अभी वो रो ही रहा था అప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు ఈయన। और तभी कोई आया ఎవరో వచ్చారు ఇప్పుడు, और उसे कहा, అతను అన్నాడు, हमान హామాను तुझे నీకు तुझे राजा बुला रहा है। నీకు రాజుగారు పిలుస్తున్నారు। अस्तर का खाने का समय है। ఎస్తేరు భోజనం చేసే టైం అది। आमीन। ఆమీన్। तब राजा अस्तर के पास गया, అప్పుడు రాజు ఎస్తేరు దగ్గరికి వెళ్ళాడు। तीसरी दफा बोला, మూడోసారి అన్నాడు ఇప్పుడు రాజు, अगर अस्तर तू चाहे ఎస్తేరు నువ్వు కోరుకుంటే बोल, చెప్పు, मैं आधा राज भी तुझे दे సగం दूंगा। రాజ్యం నీకు ఇచ్చేస్తాను అన్నాడు। 2 दफा नहीं वो बोली, 2 సార్లు అనలేదు,
तीसरी दफा बोली। మూడోసారి అడిగాడు ఆయన. भाई ने बोला था ना, సోదరుడు చెప్పాడు కదా, एक समय चुप रहने का है, ఒక సమయము एक ఊరుకోవడానికి, समय बोलने का है। ఒక సమయము अब చెప్పడానికి. वो बोली, ఇప్పుడు ఆమె నోరిప్పింది. राजा मेरी जान बख्श दे, राजा मेरी जान बख्श दे। రాజా నా ప్రాణము కాపాడు. राजा ने कहा, तुम्हारी जान? రాజు అన్నాడు, నీ ప్రాణమా? तुम्हारी जान को क्या हो गया? నీ ప్రాణానికి ఏమైంది? राजा तुझे नहीं पता, రాజుగారు మీకు తెలీదా? तुम्हारे राज्य में నీ రాజ్యంలో किसी व्यक्ति ने ఏదో ఒక వ్యక్తి मुझे मारने का प्लान किया। నాకు చంపడానికి ప్లాన్ గీశాడు. तब राजा गुस्से में आ गया, అప్పుడు రాజు ఇంకో కోపగించుకున్నాడు. कौन है ఎవడవాడు जो मेरी पत्नी को हाथ लगा నా सकता है? భార్యకి ముట్టినవాడు ఎవడో? గాడ్ బ్లెస్ యు. हालेलुया। హల్లెలూయా. राजा, రాజా, यही दुष्ट हामान, ఈ హామానే దుష్టుడైన హామానే. आमीन। ఆమీన్. तो एकदम ఒకేసారి राजा गुस्से से आ गया। రాజు కోపగించుకున్నాడు. ఇక और जब हामान ने देखा ఎప్పుడైతే హామాన్ చూశాడో, कि राजा రాజుగారు जज बन चुका है, ఆయన జడ్జి అయిపోయాడు. తెల్ల టీకేసి వేసుకున్నాడు. सिर पे उसने ఆ తల మీద ఆ యొక్క विग पहन लिया, ఆయన విగ్గు తొడిగేసుకున్నాడు. उसकी आंखें आग की लाट के जैसे हो ఆయన गई, కళ్ళు ఎర్రగా అగ్ని జ్వాలలా उसके మారిపోయాయి. मुंह से दो धारी तलवार निकल ఆయన रही है, నోట్లో నుండి రెండంచెల ఖడ్గం బయలుదేరింది. उसके पैर आग के स्टोन जैसे हो गए। ఆయన యొక్క పాదములు అగ్నిలో పుటము వేయబడినలాగా ఉన్నాయి. हालेलुया। అపరంజిని పోలున్నాయి. जब हामान ने देखा ఎప్పుడైతే హామాను చూశాడో, तो घबरा गया। ఆడు వణికిపోయాడు. ఇక अब उसको पता लग गया, ఇప్పుడు ఆయనకి తెలిసిపోయింది, मेरी मौत आ गई, నాకు మరణం వచ్చేసింది. ఇక मुझे राजा से कोई बचा नहीं सकता। ఇప్పుడు రాజుగారి నుండి ఎవరు తప్పించలేరు నాకు. तब उसने कहा, అప్పుడు అన్నాడు, अब कहाँ जाऊं? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? उसका ध्यान अस्तर पे गया, ఎస్తేరు మీద వెళ్ళింది. ఆడు దృష్టి ఎటు వెళ్ళింది? ఎస్తేరు మీదకి. क्योंकि उसको पता है వాడికి తెలుసు, राजा ఆ, अनुग्रह के सिंहासन से उठ चुका है। వాడికి తెలుసు రాజుగారు కృపాసింహాసనం నుండి లేచిపోయాడు. अब कृपा का सिंहासन ఇప్పుడు కృపాసింహాసనము अस्तर के पास है। ఎస్తేరు దగ్గర ఉన్నది. Amen. हालेलुया, Hallelujah. God bless you. God bless you, brother. हालेलुया। Hallelujah. उसको पता लग गया, ఆయనకి తెలిసిపోయింది, मगर राजा రాజు जज बन चुका है। జడ్జి అయిపోయాడు. न्याय का सिंहासन, న్యాయ సింహాసనం 7 मोहरों की पुस्तक 7 ముద్రల పుస్తకం अस्तर के पास है। ఎస్తేరు దగ్గర ఉంది. ఇప్పుడు वो कृपा लेने के लिए కృప పొందాలంటే अस्तर के आगे झुका, ఎస్తేరు ముందు లోబడాలి. ఇప్పుడు जैसे झुकना शुरू किया ఎప్పుడైతే వంగడానికి చూశాడో गिर गया పడిపోయాడు. అక్కడ अस्तर के पलंग पर। ఎస్తేరు యొక్క బెడ్ మీద పడిపోయాడు. तब राजा అప్పుడు రాజు पीछे मुड़ के उसने देखा, వెనక్కి చూసి చురికి తీసాడు. है ఏంట్రా? मेरी पत्नी के सिंहासन पे, నా భార్య యొక్క సింహాసనం మీదే, बल्कि मेरी पत्नी के बेड पर, నా భార్య యొక్క బెడ్ మీదే, मेरी आंखों के सामने నా కళ్ళ ముందే मेरी पत्नी को हाथ लगा रहा है। నా భార్య మీద చెయ్యడతావా? तब राजा की आंखों में आग निकलने लग गई। అప్పుడు రాజు యొక్క కళ్ళల్లో అగ్ని బయలుదేరింది. अब वो न्याय निकालेगा। ఇప్పుడు తీర్పు తీరుస్తాడు. हालेलुया। హల్లెలూయా. तो न्याय निकलेगा उसके मुंह से। అక్కడ నీ తీర్పే బయటకు వస్తుంది. ఇప్పుడు ఆమేన్, ఆమేన్, आमीन। ఆమేన్. इससे पहले దానికి ముందు कि हमान बोलता హామాన్ చెప్పి राजा सॉरी सॉरी, రాజు సారీ సారీ సారీ, రాజుగారు సారీ. तब उसके मुंह पे అప్పుడు వాడి నోట్లోని हाथ रख लिया, నోరు మూసిస్తారు, మాట్లాడకండి. इसलिए అందుకొరకే क्योंकि अब ఇప్పుడు माफी का सामान निकल चुका है। ఇప్పుడు ఆ క్షమించే గుణం దాటిపోయింది. ఇప్పుడు వాడు ఏటు కోరినా ఇంకా లాభం లేదని మూసేశారు. अब पश्चाताप नहीं आ सकता, ఇప్పుడు పశ్చాత్తాపం రాదు. प्रायश्चित का समय गया ప్రాయశ్చిత సమయం దాటిపోయింది. గ్లోరీ. और उसका मुंह बंद कर दिया। ఆయన నోరు మూసేశారు. ఇక तब राजा बोला, అప్పుడు రాజు అన్నాడు, इस दुष्ट की ये मिसाल। ఈ యొక్క దుష్టుడైన హామానికి और वहां पर అక్కడే एक खुसरा था, ఒక నపంసకుడు ఉన్నాడు. అక్కడ हरबोना, హర్బోనా అతని పేరు. ये वही है। అతని పేరే ఎలాంటి ఈ హర్బోనా అనే వ్యక్తి. मेरी बात समझाई? నా మాటలు అర్థమవుతున్నాయా? 9 వచ్చాయి. आमीन। ఆమీన్. और 7 में से तीसरे नंबर मेहमान बिस्था हरबोना। హర్బోనా 7గురిలోని ఈ హర్బోనా ఒకడు ఉన్నాడు.
7 आत्माओं में से एक आत्मा, 7 ఆత్మల్లో ఒక ఆత్మ. तुरंत वो बोला, అతను వెంటనే అన్నాడు, राजा రాజా इस हमान ने ఈ హామాను घर में ఇంటి దగ్గర एक सूली खड़ी रख कर रखी ఒక है, సిలువ తయారు చేసి ఉంచాడు, मर्दकई को उसके ऊपर चढ़ाना है इसने। మొర్దెకైకి దాని మీద ఎక్కించడానికి. राजा ने कहा अच्छा, అచ్చా, అలాగా इस दुष्ट को पकड़ो, ఈ దుష్టుడు పట్టుకోండి, उसी सूली पर ఆ సిలువ మీదే इसको चढ़ा दो। వీడికి ఎక్కించండి. जो प्लान ఏ ప్లాన్ అయితే గీసారో आपको मरवाने के लिए నీకు చంపడానికి इन्होंने रचा हुआ है, వాళ్ళు తయారు చేశారు, उसी में फंसेंगे ये। ఆ ప్లాన్ ప్రకారంగా. हालेलुया। హల్లెలూయా. पर मसीह की दुल्हन కానీ వధు, క్రీస్తు యొక్క వధు उठाई जाएगी, ఎత్తబడిపోతుంది, रैप्चर में जाएगी, ఎత్తబట్లోకి వెళ్ళిపోతుంది. क्योंकि पक्षी के देखते हुए పక్షి చూస్తుండగా जाल बिछाना व्यर्थ है। వల వేయటము వ్యర్థమే. Glory. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. तब बाइबल बताती है, అప్పుడు బైబిల్ చెప్తుంది, और उसका 8 अध्याय, దానికి 8వ అధ్యాయం, 8 అధ్యాय 8వ అధ్యాయము ఆ దినమున రాజైన అహష్వేరోసు पहली वर्ष से మొదటి వచనం నుండి చదవండి. ఆ దినమున రాజైన అహష్వేరోసు యూదులకు శత్రువుడైన హామాను ఇంటికి రాణి అయిన ఎస్తేరునకిచ్చిన ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావలనో రాజునకు తెలియజేసిన तो మీదట क्या क्या हुआ, मैं पढ़ देता हूँ, నేను ఇప్పుడు बता ఏం देता ఏం జరిగిందో నేను చెప్పేస్తాను. हूँ। जो हमान का राज्य था, ఎవరిదైతే హామాన్ రాజ్యముగా ఉండేదో आमीन, उसको छीना गया, అది లాగి వేయబడింది, मर्दकई और एस्टर को दे दिया गया। మొర్దెకైకి ఎస్తేరుకి ఇవ్వబడింది. ఈ భూమి ఎవరితో అవుతుందో చెప్పండి మీరే. जो दुनिया के राज ఈ లోక రాజ్యాలన్నీ छीने जाएंगे, లాగి వేయబడతాయి, अमेरिका से छीना जाएगा, బలవంతంగా లాగి వేయబడతాయి, रोम से छीना जाएगा, రోమ్ నుండి లాగి వేయబడతాయి, भारत से छीना जाएगा, भारत से छीना जाएगा, భారతదేశం నుండి లాగి వేయబడతాయి. कनाडा, కెనడా, इंग्लैंड, ఇంగ్లాండ్, यूके, कुछ भी ఏ जो भी है, ఏ దేశం అనుకోండి, ऑस्ट्रेलिया, ఆస్ట్రేలియా, जर्मनी, జర్మనీ, यूरोप, యూరప్, रशिया, రష్యా सब छीन ले जाएगा। అన్ని లాగి వేయబడతాయి. तो किसके मिलेगा? ఎవరు వెళ్తారైతే मर्द कई उसके लोगों को। మొర్దెకైకి తన యొక్క फाइनली సోదరుని, हम धरती के ఈ భూమి యొక్క राजा రాజు और प्रभु होंगे, ప్రభు అవుతాం మనమే. और हमारा खुदावन మన దేవుడు राजाओं का राजा, రాజులకు రారాజుగా కూర్చోడు, प्रभुओं का प्रभु होगा। ప్రభువులకు ప్రభు అవుతాడు. पक्षी के देखते పక్షి చూస్తుండగా जाल बिछाना వల వేయటము వ్యర్థమే. వ్యర్థమే. గాడ్ బ్లెస్ యు బ్రదర్. हालेलुया। హల్లెలూయా. एक पक्षी देख चुका है, ఒక పక్షి చూసేసింది ఇక్కడ నుండి, और हम बाइबल में देख रहे हैं। మనం బైబిల్లో చూస్తున్నాం. आमीन, ఆమేన్, आमीन। ఆమేన్. और सारी दुनिया से राज छीन लिए जाएंगे, లోకమంతటి యొక్క రాజ్యాలన్నీ లాగివేయబడతాయి. सिर्फ मसीह का ही राज स्थापित है। కేవలము క్రీస్తు యొక్క రాజ్యమే స్థాపించబడుతుంది. हमारा राज आने वाला है, మా రాజు రాబోతున్నాడు. लेकिन इससे पहले ये राज आए, ఇంతకు ముందు ఉన్న రాజు पहले మొదట प्रेशर आएगा, ఒత్తిడి వచ్చింది, प्लान बनेगा, ప్లాన్ తయారవుద్ది. तब అప్పుడు अस्तर को जरूरी है ఎస్తేరుకి అవసరం बिछवाई में खड़े होना, మధ్యవర్తిగా ఖాళీలో నిల్చడం ఎస్తేరుకి అవసరమై ఉన్నది. प्रार्थनाओं में जाना। ప్రార్థనలోకి వెళ్ళడం. आमीन। ఆమీన్. मैं आपके बारे में बता चुका हूँ, నేను మీ గురించి చెప్పేశాను, आपको पता है మీకు తెలుసు. हमारा खुदावन మన దేవుడు बहुत बड़ा प्रोड्यूसर है, ఆయన మా పెద్ద డైరెక్టర్ ఆయన, डायरेक्टर, డైరెక్టర్ ఆయన. हाँ గాడ్ బ్లెస్. डायरेक्टर है। వాడు పెద్ద డైరెక్టర్. इससे पहले దానికి ముందే मूवी बने, ఆ సినిమా తయారక మునిపే पहले सारा कुछ लिखा जाता है, అన్ని రాయబడతాయి. ఫస్ట్ ఏమేమి జరగాలో ముందే उसके రాసేస్తాడు. मुताबिक దాని తర్వాత हीरो को चुना जाता है, హీరోకి ఎన్నుకుంటారు. उसके मुताबिक, करेक्टर के దాని मुताबिक తర్వాత దాని స్వభావం हीरोइन चुनी जाती है। హీరోయిన్ కి ఎన్నుకుంటారు. आमीन। ఆమీన్. तब उसके पास प्लान था एक, అయితే దాని ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉంది. क्या भाई ब्रानम ने कहा नहीं, బ్రదర్ బ్రనర్ గారు यीशु చెప్పలేదు, मसीह एक एक्टर के जैसे काम करता है, యేసుక్రీస్తు ఒక డైరెక్టర్ లాగా इन పనిచేస్తాడు. मॉर्फी है। ఎన్మార్పి ఆయన. आमीन। ఆమీన్. मैं आपको बताना चाहता నేను हूँ, మీకు చెప్పాలనుకుంటున్నా, यीशु मसीह है असल हीरो। నిజమైన హీరో ఎవరంటే యేసుక్రీస్తే. హీరోయిన్ ఎవరైతే, तो यहाँ पर हीरोइन बैठी हुई అయితే है, హీరోయిన్ ఇక్కడ కూర్చొని హీరోయిన్. और आप पाते पे हो, आप पाते हो, మీరు పొందుకుంటున్నారా? जो विलन होता है విలన్ ఉంటాడు ఒకడు,
वो हीरोइन पे हाथ डालना चाहता है, ఎప్పుడైనా ఈ విలన్ ఏం చేస్తాడు, హీరోయిన్ మీద చెయ్యాలని చూస్తుంటాడు. तब हीरो मारता है उसे, అప్పుడు హీరో వచ్చి కొడతాడు. वो जेल चला जाता है, వాడేమో శత్రువు జైలుకి వెళ్ళిపోతాడు. फिर जेल से छूट के आता है, ఆడు జైలు నుండి బయటకు వస్తాడు. ఇంకా तब हीरो लास्ट बार उसको అప్పుడు లాస్ట్ యుద్ధం చేసి హీరో దాడికి చంపేస్తాడు. और उसके बाद దాని తర్వాత हीरो और उसकी पत्नी हीरोइन తన యొక్క భార్య खुशी హీరోయిన్ खुशी रहते हैं, సంతోషంగా గడుపుతుంటారు. ఇక हैप्पी హ్యాపీ द एंड, हैप्पी एंड एंडिंग, ఎండింగ్ అని రాసేస్తారు. ఇక ऐसी बाइबल है. అలాగే బైబిల్ ఉందన్న. हीरो यीशु मसीह है, హీరో యేసుక్రీస్తు, हीरोइन यहाँ पर है, హీరోయిన్ ఇక్కడ ఉంది. विलन आप पे हाथ डालना चाहता है, విలన్ ఏమో నీ మీద చెయ్యాలని చూస్తున్నాడు. हमान आप पे हाथ डालना चाहता था, హామాను నీ మీద చెయ్యాలనుకుంటున్నాడు. 1000 साल राज के लिए 1000 సంవత్సరాల కొరకు उसको जेल भेज दिया जाएगा, వాడికి జైలుకి పంపిస్తాడు. वो छूट के आएगा, మళ్ళీ వాడు వస్తాడు फाइनली జైలుకి. आखिरी मार दिया जाएगा, లాస్ట్ కి వాడికి యుద్ధం జరిగి వాడు उसके बाद చంపాడు. हैप्पी एंडिंग. ఆ తర్వాత నిత్యత్వం, హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. तो मैं ये कहना चाहता हूँ, ఇది నేను చెప్పాలనుకుంటున్నా. ये हमारे हाथ में ఇది మన చేతిలో ఉంది. पहले से पता चल चुका है. ముందే మాకు తెలిసిపోయింది. आमीन. ఆమేన్. जब बाइबल में लिखा गया ఎప్పుడైతే బైబిల్లో రాయబడిందో यीशु मसीह యేసుక్రీస్తు 1000 साल राज उनके साथ राज करेगा, 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన जब लिखा गया అప్పుడు రాయబడింది, दुल्हन ऊपर आ जा, వధువా నువ్వు జోనా పైకి రా, ऊपर आ जा. పైకి రా, వధువా పైకి రా. मुझे पता है, నాకు తెలుసు, मुझे पता है, నాకు తెలుసు. शैतान సాతానుడు 1000 साल राज के लिए बांध दिया जाएगा, 1000 సంవత్సరాల పరిపాలన కొరకు వాడికి नरक బంధిస్తారు. में फेंक दिया जाएगा, నరకంలో వాడికి బంధిస్తారు. नया आकाश नई पृथ्वी आ जाएगी. కొత్త ఆకాశం, కొత్త భూమి వస్తుంది. हम तो बस उन किरदारों को पूरा कर रहे हैं, किरदारों को, कैरेक्टर को. అచ్చా, ఈ రెండు యొక్క స్వభావాలను మనమే పూర్తి చేయబోతున్నాం. आमीन. ఆమేన్. जो हमें काम दिया गया है, మనకు ఒక పని ఇచ్చాడు దేవుడు. हम अपनी मर्जी से इस युग में नहीं आए, ఈ లోకంలో మన చిత్త ప్రకారంగా రాలేదు. उसको लगा. ఆయనకు అన్నాడు. सबसे आपने ये भी देखा होगा मूवियों में, ये नहीं कहता कि जाके मूवियां देखने लग जाना, ये तब की बात है जब मैं అచ్చా, మసీహ్ మీద పురాణా జమానామే. ఇప్పుడు మీకు సినిమాలు చూడమని నేను చెప్పట్లేదు, కానీ సినిమాల్లో ఇలా జరుగుతుంది కదా అని చెప్తున్నాను. अब जाके आप बोलना शुरू कर दो, अब जाके बोलना शुरू कर दो. मैं तो रेवलेशन निकाल रहा हूँ इसमें. నేను వెళ్ళి బుక్ చేసి వస్తాను, వెళ్ళి టికెట్ చూస్తానని అనుకోదు. నేను రెవల్యూషన్ ప్రత్యక్షత చూపిస్తున్నాను మీకు ఇక్కడ. नहीं नहीं, उसको नहीं देखना. అవి చూడొద్దు మనం. पर मैं ये कहना चाहता हूँ, నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. हीरो का एक दोस्त होता है कई दफा, ఎప్పుడు కూడా హీరోకి ఒక స్నేహితుడు ఉంటాడు. वो जाके विलन को बताता है. ఆడెళ్ళే విలన్కి చెప్తాడు. यहूदा इस्करियोती ने यही तो किया, యూదా ఇస్కరియోతు అదే చేశాడు కదా. हमारे बीच में भी कुछ ऐसी మన बैठे हुए. మధ్యలో కూడా అలాంటి వాళ్ళు కూర్చుంటారు. फाइनली చివరగా मैं ये कहना चाहता हूँ, ఇది నేను చెప్పాలనుకుంటున్నా. हम మనము रैप्चर में ఎత్తబాటులో हमारा एक हिस्सा మనకు ఒక ఒక जा భాగము चुका है, ఒక భాగము जा चुका है. ఒక భాగం మనతో నుండి దాటి వెళ్ళిపోయింది. हम स्वर्गीय स्थानों में हैं మనము పరలోక స్థానంలో और हम युद्ध जीत चुके हैं. యుద్ధం మనం గెలిచేసాం. हालेलुया. హల్లెలూయా. अब वही करेंगे जो आपके विषय में लिखा गया है. ఇప్పుడు అదే చేస్తాం. మన గురించి రాయబడింది అదే. मैं वही सेवा कर सकता हूँ जो मेरे विषय में है. నా గురించి రాయబడిన సేవ నేను చేయగలను. खुदावन का धन्यवाद हो. దేవుని నామానికి మహిమ मैं కలుగును. यहीं पर रोकता हुआ ఇక్కడే నేను ఆపుతా. ये कहना चाहता हूँ ఇది మీకు చెప్పాలనుకుంటున్నా. कि कितनी प्यारी तस्वीर है. ఎంత పెద్ద మంచి ప్రేమ కలిగిన సారీ దునియా ఈ యొక్క సాదృశ్యము చూడండి. सारी दुनिया के राज उनसे छीने जाएंगे ప్రపంచ రాజ్యాల యొక్క అధికారం అంతా और मसीह के లాగివేయబడుతుంది. दुल्हन को दे दिए जाएंगे. అది వధువుకి ఇవ్వబడుతుంది. और खुदावन बड़ी बरकत है దేవుడు బహుగా और దీవించబడు. हैप्पी एंडिंग, హ్యాపీ ఎండింగ్, हैप्पी रैप्चर. హ్యాపీ ఎత్తబాటు. गॉड ब्लेस यू. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన కరెं. आइए सब प्रार्थना के लिए सरों को झुकाएंगे. రండి మన అందరము కూడా ప్రార్థన కొరకు తలలు వంచుదాం. हमारे प्यारे प्रभु यीशु मसीह, మా యొక్క ప్రేమ కలిగిన ప్రభు అయిన యేసు, हम आपका बहुत बहुत धन्यवाद करते हैं. మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. आपने हमें अच्छा समय दिया, నువ్వు మాకు మంచి సమయాన్ని ఇచ్చావు. चाहे
बारिशों का समय है, ఒకవేళ వర్షాకాలం సమయమైనా पर फिर भी आपने हमें मीटिंग करने के लिए అయినప్పటికీ కూడా మాకు ఈ యొక్క మీటింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చావు. इस बात के लिए हम आपका बहुत बहुत धन्यवाद ఈ మాట करते हैं। కొరకు నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. इन अच्छे लोगों के लिए ఈ మంచి ప్రజల కొరకు जिन्हें आपने चुना है, వీరిని నువ్వే ఎన్నుకున్నావు. और धन्यवाद करते हैं इस बात के लिए ప్రభా నీకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. उन्होंने आपके लिए समय निकाला है। మీ కొరకు వారు సమయం తీసుకొని आपके सेवक पास्टर भूपिंदर सिंह के लिए हम आपका बहुत बहुत धन्यवाद करते నీ యొక్క సేవకుడైన భూపేందర్ సింగ్ ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. हैं, जिसको आपने हमारे बीच में इस्तेमाल किया है। ప్రభా అతనిని మా మధ్యలో నువ్వు వినియోగించుకున్నావు. आपने कहा है कि बोलने वाले तुम नहीं हो, నువ్వు చెప్పి ఉన్నావు పలికేవారు మీరు కాదని. बल्कि तुम्हारे पिता का आत्मा है। నీ యొక్క పరలోకపు తండ్రి యొక్క ఆత్మయే. सब कुछ आपने अपने आत्मा के कंट्रोल में लिया। సమస్తము నీ యొక్క ఆత్మ స్వాధీనంలో తీసుకున్నావు. इस बात के लिए हम आपके बहुत बहुत धन्यवाद ఈ देते విషయాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు हैं। చెల్లిస్తున్నాం. यहाँ के पास्टर के लिए ఇక్కడ ఉన్న పాస్టర్ గారి కొరకు जिन्होंने सारा इंतजाम किया है, ఈ సమస్త ఏర్పాట్లు చేశాడు ఆయన. उन लोगों के लिए ఆ ఏర్పాటులో పాల్పొందిన ప్రజలు అందరూ जिन्होंने इसमें योगदान डाला है, ఎవరెవరైతే దాంట్లో పాలిభాగస్తులు అయ్యారో मैं हृदय से प्रार्थना करता हूँ నా హృదయాంతరంగంలో ప్రార్థన చేస్తున్నా. आप अपने इन लोगों को बहुत बहुत आशीष दें। ప్రభువా వారికి నువ్వు బహుగా దీవించండి. मेरी प्रार्थना है पास्टर नहूम के लिए, నా ప్రార్థన పాస్టర్ నహూమ్ గారి కోసం, उनके परिवार के लिए, ఆయన కుటుంబం కొరకు जिन्होंने हमारी मदद की यहाँ और घर ले जाने के लिए। ప్రభా అతను మాకు ఎంతో శ్రమించి అక్కడ తన ఇంటికి మరి ఇక్కడికి రావడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. ప్రభా पास्टर नहूम को, పాస్టర్ గారు నహూమ్ గారికి, उनकी पत्नी, बच्चों सबको बड़ी आशीष తన दे। భార్య తన పిల్లలకి మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి. उनकी कलीसिया को आशीष दे తన प्रभु। సంఘానికి మీరు ఆశీర్వదించండి. प्रभु ప్రభా मैं प्रार्थना करता हूँ, నేను ప్రార్థన చేస్తున్నాను. जो कुछ इन मीटिंगों में आपके लोगों ने इकट्ठा किया है, ఏదైతే నీ ప్రజలు ఈ ప్రజలు దానికోసము నీ మీటింగ్ కొరకు ఏర్పాటు చేశారో आप अपने पवित्र आत्मा के द्वारा నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా उनके हृदय तक, వారి गहराई तक ये वचन पहुंच వారి जाए। యొక్క హృదయ లోతుల్లోకి ఈ వాక్యం వెళ్ళులాగున और प्रभु इस इलाके आंध्रा में ఈ యొక్క ఆంధ్రాలోని आपके लोग के आग के सतून बन के ప్రభా అగ్ని గోళాల వలె నీ ప్రజలు ఇక్కడ మండుదురుగాక, आपके हाथों में इस्तेमाल हो। నీ చేతుల్లో వినియోగపడుదురుగాక. आपकी ब्राइड का जो भी हिस्सा बाकी यहाँ पे रह गया है, ప్రభా నీ యొక్క వధువులో ఏ భాగమైతే ఇక్కడ ఉన్నదో आप इन लोगों को भेजें उनके पास, ప్రభా మీరే వారికి పంపించండి వారి దగ్గరికి. ताकि उनको ये सच्चाई बता सके। ఆ మిగిలిపోయిన భాగానికి వీరు సత్యము చెప్పుదురుగాక. जो इन यहाँ पर मीटिंग में आए हैं, ఎవరైతే ఈ మీటింగ్ లోకి వచ్చారో उनमें से कोई भी अभी कंप्लीट वचन को नहीं मानता, ఇంతవరకు ఎవరైతే ఆ వాక్యానికి పరిపూర్ణంగా నమ్మలేదో तो मैं प्रार्थना करता हूँ నేను प्रभु, ప్రార్థన చేస్తున్నాను. ప్రభా आपका पवित्र आत्मा उनके हृदय से बात करे, నీ పరిశుద్ధాత్మ వారి హృదయంతో और మాట్లాడవండి. आज वो इस बात को मान के जाएं ఈ రోజు ఆ మాటను విశ్వసించి వెళ్ళును గాక. कि यही वचन सच्चा है, ఈ వాక్యమే సత్యమని చెప్పుదురు గాక. यही प्रॉफिट सच्चा है, ఈ ప్రవక్త నిజమైన వాడని చెప్పుదురు గాక. इन दिनों के मैसेज में खुदा है। ఈ కాలపు వర్తమానంలో దేవుడు ఉన్నాడని आप ऐसा अनुग्रह करे प्रभु, వారి పట్ల నువ్వు అటువంటి కృపను చూపించు. सब कुछ आपके हाथों में देते हैं। సమస్తము మీ చేతులు अगर సమర్పిస్తున్నాను. यहाँ पे कोई बीमार आया है, ఒకవేళ ఎవరైనా ఇక్కడ రోగగ్రస్తులు వస్తే तो आप उन्हें चंगा करके यहाँ से भेजें। వారికి స్వస్థతని ఇచ్చి ఇక్కడ నుండి పంపించండి. सब लोग यहाँ से आशीष पाके जाएं। ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి हमारी వెలుగురు इस గాక. प्रार्थना को सुने। ఈ ప్రార్థన మీరు వినండి. ये प्रार्थना आपके पवित्र नाम यीशु मसीह में होकर मांगते ఈ हैं। ప్రార్థన నీ యొక్క పవిత్రమైన నామం యేసుక్రీస్తు నామం ద్వారా అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్ ఆమేన్. गॉड ब्लेस यू। దేవుడు మీకు దీవించును గాక.